विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणि नमोस्तुते। కృష్ణా పుష్కర సందర్భంలో విజయవాటికలో కొత్తగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం యొక్క ఈ స్టేట్కు సంబంధించిన కార్యాలయము ప్రారంభం చేసినారు. అంటే దాని గురించి కంచిలోనే భరత్ గారు వచ్చి మాట్లాడి ఆంధ్ర వచ్చినప్పుడు అక్కడికి రావాలని చెప్తే, అది వీరు చెప్పినట్టుగా స్వామివారు కొంచెం అనారోగ్యం ఎలా ఉన్నా దీనికి తప్పనిసరిగా వచ్చారు. వచ్చి ఆ సందర్భంలో ఆయన మన్మోహన్ వైద్య ఆయన ఇంకెవరు ఒక ఆయన కూడా వచ్చారు, దత్తాత్రేయ వసపాడే ఆయన వచ్చారు, కొందరు వచ్చారు, అదన్నీ ఉంది. అప్పుడు స్వామివారు మాట్లాడుతూ ఇప్పుడు ఈయన గుర్తు చేసిన విషయాన్ని చెప్పారు. అంటే దేశభక్తి దైవభక్తి దేశభక్తి రెండూ ఉండాలి మనుషులకి. ఇంకా ఒక అవసరమైతే దైవభక్తి కన్నా దేశభక్తి ముఖ్యము అని ఈ మూడు ముక్కలే చెప్పినా అది ఒక సూత్రంగా ఒక ఉపదేశంగా తెలుసుకోవాల్సిన విషయం అది. తర్వాత మనం కూడా చెప్పినాం ఎందుకు ఈ సంఘానికి కార్యాలయం అవసరమైంది అంటే, ప్రారంభంలో అక్కడక్కడ వచ్చి వారి ఇంట్లో ఉండి వారు తీసుకువెళ్ళేది చూసుకునేది, ఆ ప్రాంతం ప్రచారం చేసేది ఇదన్నీ ఉన్నప్పుడు ఇప్పుడు ఉండే పరిస్థితిలో ఈ కార్యాలయం అనే ఒక ఏర్పాటు అవసరం ఉన్నదని దాని గురించి కూడా మనం చెప్పటం జరిగింది. అంటే విస్తారం అవుతున్న కొద్దీ సంఘం యొక్క పనులు, ఇంకా ఆఫీస్ వ్యవహారం కోసం కానీ అప్పుడప్పుడు వచ్చిన వాళ్ళు రాత్రి పగలు అప్పుడప్పుడు వస్తుంటారనేది అది ఒక కారణం, భద్రత, అనేక కారణం చేత ఒక కార్యాలయం అనే ఒక ఏర్పాటు అవసరం ఉన్నది అని చెప్పి దానికి చెప్పారు. మొత్తానికి మంచిగా జరిగింది. హైదరాబాదులో కూడా కార్యాలయం అది మనం చూసినాం. అప్పుడు ఇక్కడ ఇప్పుడు మంచిగా ఆయన ముందు గీతం పాడినవారు అనేక విషయాన్ని దాంట్లో చెప్పినారు. అంటే హిందువుల యొక్క స్వభావం ఏమి, ఆలోచన ఏమి, ఇది ఒక జీవిత విధానం, ఇది ఒక తాత్కాలికమైన మతం కాదు, శాశ్వతమైన నిరంతరమైన ధర్మము. దీని యొక్క దృష్టికోణం అంటే దృక్పథం ఎలా ఉంటుంది, అందరినీ ఎలా మంచిగా చూస్తుంది, ఈ విషయాలన్నీ ఆ గీతంలో, చిన్న గీతమైన దాంట్లో అనేక భావాలు ప్రకటించినారు. ఆ గీతం ద్వారా అనేక భావాల్ని ఆయన ప్రకటించినారు. మీకు తెలుసు 1000 సంవత్సరాలు సంఘర్షాలు, అనేక ఇప్పుడు దీంట్లో కూడా చెప్పారు, వేషభూష సంప్రదాయ ఇవన్నీ చెప్పినారు, అనేకం ఉన్నా అన్నారు. అనేక వేషభూషలు భాషలు ఉండటం అనేది వేరు, అన్యాన్య భాషభూషలు ఉండటం గురించే మనం ఇప్పుడు ఆలోచించాలి. ఇప్పుడు అనేక వేష, అనేక భూష, అనేక సంప్రదాయం అనేది మన భారతీయ సంబద్ధమైన అనేక వ్యత్యాసాలు ఉండటం అనేది సహజ సిద్ధంగా ఉన్న విషయం. కానీ అనేకం అనే పేరుతో మన భాషని మనం మర్చిపోవటం, మన మాతృభాషని మనం మర్చిపోవటం, దానికి దూరం అవ్వటం
అది ఎంతవరకు అనేది మనం ఆలోచించాలి. అంటే అన్నీ ఒప్పుకుంటారు, అందరినీ ఒప్పుకుంటారు అనేది ఎట్లా సహన శక్తి అనేది అది మరీ దూరం వెళ్ళి ఆ సహనం అనేది ఇంకా అక్షర వ్యత్యాసం చేస్తే వేరే మరి ఇదైపోతుంది. అందుకని ఈ సహన శక్తి అనేది ధర్మానికి అనుగుణంగా ఉండే విషయాల్ని మనం ఏదైనా స్వీకరిస్తాం, ధర్మానికి వ్యతిరేకం లేకుండా ఉండే విషయాలు. ఏం చెప్తారు? వ్యత్యాసములో సమైక్యత చూస్తుంది, భేదాల్లో అభేదం చూస్తున్నది మన ధర్మం అంటారు. అది ఓకే. కానీ భేదం అనేది ఎంతవరకు అంటే ధర్మానికి మరీ దూరంగా వెళ్ళిపోతే ఆ భేదం అనేది కష్టం. అదే అని చెప్పారు, ఉన్నవాళ్ళు మనతో ఉన్నవాళ్ళు మనతోనే ఉండాలి. భరత్ గారు చెప్పినప్పుడు అంటే ఈ మార్పుడు వేరు దారికి వెళ్ళిపోకుండా ఉండాలి. అంటే వేరు దారి కంటే రెండు, ఒకటి సాత్వికం నుంచి, మంచి ఆహారం, మంచి ఆలోచన నుంచి దూరం వెళ్ళకూడదు. మన కుటుంబ వ్యవస్థ ఇప్పుడు సమీపంలో సంఘంలో ఆ కుటుంబ వ్యవస్థ గురించి కూడా ఒక ప్రబోధనం ప్రారంభించి కొన్ని సంవత్సరంగా అది చేస్తున్నారు. ఈ కుటుంబ వ్యవస్థ, మంచి భోజనాలు, మంచి ఆలోచనలు, ఇలా మన ధర్మానికి అనుగుణంగా వ్యవహారాలు ఉండాలి. అది ఒకటి. రెండోది, దీంట్లో ఉండే పవిత్రత, ప్రాశస్త్యం, ప్రాథమ్యం అంటే ఇదే ముందు మన సనాతన హైందవ ధర్మమే ముఖ్యమైనదని తెలుసుకోకుండా వేరు దారికి వెళ్ళిపోవటం. అప్పుడు ఈ మతం గురించి చెప్పాల్సింది అవసరమవుతుంది. మతం గురించి ఎక్కడ చెప్తాము? ఒకటి, మొదట్లో కుటుంబంలో చెప్పాలి. మనం ఎవరు, ఒక హిందువుగా మన లక్షణాలు ఏమి, గంగా, యమున ఇలాంటి తీర్థాన్ని నమ్ముకుంటాము, ఇది ఒక లక్షణం. తిలకధారణం అనేది ఒక లక్షణం. నిత్యం దీపం వెలిగించటం, దీపం వెలిగిస్తూ పుట్టినరోజుని మనం ఉత్సవంగా, వేడుకగా మనం చేసుకోవటం. దీపాన్ని ఆపి చేయకుండా దీపం వెలిగిస్తూ జన్మోత్సవాన్ని, పండుగలు చేయటం. దీప ప్రజ్వలనం, దీప శమనం కాదు అది. అలా విగ్రహారాధనం అనేది మనకు ఉన్న ముఖ్యమైన విషయం, హిందువులకి ఉండే విషయం. విఘ్నేశ్వరుడు, శివుడు, అమ్మవారు, సూర్యుడు, సుబ్రహ్మణ్య స్వామి, నవగ్రహ దేవత, ఆ ఇష్టదైవం వారికి సంబంధించిన వంశానికి, వారి సాంప్రదాయానికి సంబంధించిన విగ్రహమూర్తులు, గంగమ్మ, శాస్త, ఇలా కులదైవములు, గ్రామదేవత అంటారు, కులదైవములు అంటారు, సప్తమాత, బ్రాహ్మీ, మాహేశ్వరీ చైవ కౌమారీ వైష్ణవీ తథా వారాహీ చ తథేంద్రాణి చాముండా సప్తమాతరః అని ఆ సప్తమాత కొందరికి కులదైవం. అలా విగ్రహారాధనని నమ్ముకోవటం, అది వేదము ప్రమాణమని నమ్ముకోవటం, అది ఒక హిందూ లక్షణం. మనకేదైనా సందేహాలు వస్తే, సంశయాలు వస్తే వేదము ప్రమాణము, వేదము ప్రధానమని మనం నిశ్చయించి నిర్ణయం తీసుకొని ఆ వేద సందేశాన్ని బట్టి మన జీవితంలో సంకల్పాలు తీసుకోవటం. డిసైడింగ్ ఫ్యాక్టర్, డిసిషన్ మేకర్ వేదం. డైరెక్షన్ అనేది వేదం నుంచి, డివోషన్ అనేది కూడా వేదాన్ని బట్టి మనకి, భక్తి అనేది అది. సత్యము
అందుకని సత్యం అని చెప్పి ఎక్కడ మాట ఇవ్వాలో ఎలా ఇవ్వాలో అక్కడే ఆ మాట ఇవ్వాలి. అందుకని మాట ఇచ్చేసినానని చెప్పి అలా అలా ఉంటే అది వేరు ఎక్కడికో తీసుకువెళ్ళిపోతుంది. మాటల్ని కాపాడటం అనేది ఒకటి, ఏం మాట్లాడాలో అదే మాట్లాడాలి, దాన్ని కూడా కాపాడాలి. అంటే కొందరు న్యాయం అని చెప్పి కొత్తగా న్యాయాన్ని సృష్టిస్తారు. న్యాయం అనేది వేదము అంటే శృతి, స్మృతి, దానికి అనుగుణంగా మనం మన ఆచార వ్యవహారం పెట్టుకోవటం. అది లేకుండా ఇప్పుడు ఏదో ఇప్పుడు కేరళ కానీ ఇంకా కొన్ని చోట్ల కొన్ని సమస్యలు వచ్చిందంటే ఒక 5-6 సంవత్సరాల ముందు సంఘం యొక్క మీటింగు చెన్నై పక్కన జరిగినప్పుడు దాని గురించి అంతా చర్చించినారు. అంటే ఈ ప్రేమ అనే వ్యవహారం గురించి చర్చించినారు. అంటే అలాంటి విషయంలో మాట ఇచ్చినాం అనేది కానీ అంటే దేనికి మాట ఇవ్వవచ్చు, దేనికి మాట ఇవ్వకూడదు. ప్రతిజ్ఞా పరిపాలనం అంటే యువకులు చెప్పాల్సిన విషయం. ప్రతిజ్ఞ మంచి విషయానికే చేయాలి. మనం శాస్త్రం సమ్మతమైన విషయాలకే ప్రతిజ్ఞ చేయాలి. తల్లిదండ్రులు ఒప్పుకునే విషయానికే ప్రతిజ్ఞ చేయాలి. అది కాకుండా స్వతంత్రం అనేది, ప్రతిజ్ఞ అనేది ధర్మాని కింద పనిచేస్తుంది కానీ ధర్మానికి అతీతంగా పనిచేయదు. అంటే ధర్మం సంబంధించిన విషయంలో పెద్దవాళ్ళ గౌరవం తగ్గకుండా శాస్త్ర మర్యాద పాటిస్తూ ప్రతిజ్ఞ అనే విషయాలన్నీ కానీ అంటే దాంట్లో డైరెక్షన్ యువకులకు ఇవ్వాలి. అంటే ఇప్పుడు స్వతంత్రం అనే ఒక వ్యాధి ఉంది. ఇప్పుడు 47వ సంవత్సరానికి ముందు 1947వ సంవత్సరానికి ముందు స్వతంత్రం అనేది ఒక మందు. 1947 తర్వాత ఆ స్వతంత్రం అనేది అది మందు నుంచి దానికి ఒక స్టేటస్ మారింది. అనుకూలానికి పనిచేస్తున్న స్వతంత్రం ప్రతికూలానికి పనిచేస్తుంది. ఇప్పుడు ఆ స్వతంత్రం అనేది, ఆ స్వతంత్రం అనేది స్వతంత్రం అని అర్థం చేయాలి. స్వ అంటే భారతీయుడుగా, ఒక సనాతనిగా, ఒక హిందువుగా మన యొక్క తంత్రం అంటే శాస్త్రం. తర్కం తంత్రంచ విదుష అంటారు శబ్దశక్తి ప్రకాశిక. అలా ఆ తంత్రం అంటే ఏమి అంటే ఈ తంత్రం అని వీళ్ళు చెప్పే మ్యాజిక్ అంటే అన్యాయంగా చేయటం తంత్రం అని అయిపోయింది. మంచి మంచి శబ్దాలన్నీ వేరెవరో తీసుకువెళ్ళిపోతారు. ఉపవాసం అంటే అది ఎవరో తీసుకుపోతారు, జపం అంటే ఎవరో తీసుకుపోతారు. ఇట్లా ఏదో ఈ విషయాలు అట్లా తంత్రం అనేది కూడా, తంత్రం అంటే మంచి డైరెక్టు దారి లేకుండా ఇంకా వేరే దారిలో వచ్చి పనిచేయటం తంత్రం అనేస్తారు వీళ్ళు. తంత్రం అంటే శాస్త్రం, స్వతంత్రం, తన యొక్క శాస్త్రం. అది ఏం భారతీయ శాస్త్రమేమి 18 పురాణాలు, విష్ణు ధర్మోత్తరం, శివపురాణం, శివరహస్యం, పద్మపురాణం, అది కూర్మపురాణం, వాయుపురాణం, విష్ణు పురాణం, ఇలాంటి పురాణాలు ఉన్నాయి. ఉపపురాణాలు ఉన్నాయి, స్థల పురాణాలు ఉన్నాయి, ఆ ఊరికి సంబంధించిన పురాణాలు. తంజావూరు, వేదారణ్యము, మాయవరము, ఇట్లా అక్కడక్కడ తిరుపతి ఉంటే అరుణాచల క్షేత్ర మహాత్మ్యం, అలా స్థల పురాణాలు ఉంటాయి. కృష్ణ మహాత్మ్యం, కృష్ణవేణి మహాత్మ్యం, అలాంటి స్థల పురాణాలు ఇవన్నీ కూడా మన హిందూ మతం యొక్క మార్గదర్శక గ్రంథములు. ఎవరో కొత్తగా ఏదో రైటర్ రాసినారు, కొత్తగా ఆయన కల్పనలు రాసినారు అనేది అన్నీ చదవచ్చు, కానీ అది సరి చేసుకోవాలి. ఈ వేదానికి సమ్మతమా, పురాణాలకి సమ్మతమా, దీనికి విరోధం లేదా అని చెక్ చేసుకుని దాని తర్వాత దాన్ని తీసుకోవచ్చా లేదా అని చూడాలి. అందుకని ఆ స్వతంత్రం అనే దానికి మనం వ్యాఖ్యానం చెప్పాల్సిన అవసరం వచ్చింది. అంటే హక్కు అంటారు. హక్కు శాస్త్రంలో అన్ని హక్కు చెప్పింది, అధికారం చెప్పింది.
అంటే శాస్త్రం చెప్పే అధికారం అనేది శబ్దానికి అర్థము యోగ్యత అని అర్థం. ఈయన జపం చేయటానికి అధికారం ఉన్నది, ఈయనకి దానం చేయటానికి అధికారం ఉన్నది, ఈయనకు పుచ్చుకోవటానికి అధికారం ఉన్నది, ఈయనకు మాట్లాడటానికి అధికారం ఉన్నది, ఈయనకు మౌనంగా ఉండటానికి అధికారం ఉన్నది. అంటే అధికారం అంటే అక్కడ క్వాలిఫికేషన్, యోగ్యత అని. సంస్కృతం అధికారం అనే శబ్దానికి యోగ్యత అని, క్వాలిఫికేషన్ అని అర్థం. ఏంటి అధికారం? అధికారం అంటే అధికారం అంటే అందరినీ మాట్లాడకుండా ఉండటం, ఈయన అనుకున్నట్టుగా అందరూ వ్యవహరించాలి అని అనుకోవటం అనేది కాదు. మన శాస్త్ర ప్రకారం అధికారం అంటే అందరినీ అధికారులు చేయాలి అంటుంది శాస్త్రం. అధికారులు చేయాలంటే గ్రూప్ ఈ నంబర్ పాస్ చేసి అందరికీ 7th పే కమిషన్, 8వ పే కమిషన్ అది ఇవ్వాలి అనేది కాదు మనం చెప్పేది. శాస్త్రం చెప్పేది అధికారం అంటే అందరికీ వారి వారి బాధ్యతల్ని నిర్వహించే శక్తి, క్షమత, స్తోమత అది కలిగించాలి. ఒక తండ్రికి ఒక అధికారం ఉందంటే ఆ బాధ్యతల్ని ఆయన నిర్వహించే. ఇప్పుడు ఈ సంఘంలో మీరు అందరూ చెప్తారు, ఈయన ప్రభారి 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 బాధ్యత అంటారు. మీరు అధికారం అని చెప్పడం లేదు. అది కొంచెం మంచి మాట. ఇక్కడ సంఘంలో వరకు ఏమంటే ఈ ప్రభారి దాయిత్వం అంటారు. అంటే ఆ పనిని సేవించు, భగవంతుణ్ణి సేవిస్తున్నట్టుగా ఆ పనిని, బాధ్యతల్ని, రెస్పాన్సిబిలిటీని మనం సేవించాలి. అంటే దాంట్లో వినమ్రత కనిపిస్తుంది, వివేకం కనిపిస్తుంది, సౌజన్యం కనిపిస్తుంది, అందరి యొక్క భాగస్వామ్యం కనిపిస్తుంది ఆ బాధ్యత అనే మాటల్లో. అంటే సాత్వికమైన శబ్దం అది. నియంత్రణ, ఇతరుల్ని నియంత్రణం అనే దానికన్నా మనమల్ని మనం ఆత్మ పరిశోధన అని చూపించే వాక్యం ఈ బాధ్యత, ప్రభారి అనేది. అందుకని ఈ స్వతంత్రం అనే విషయానికి మనం సరిగ్గా వాళ్ళకి చెప్తూ ఆ బాధ్యతల్ని వారు మంచిగా నిర్వహిస్తే కుటుంబ వ్యవస్థ మంచిగా ఉంటుంది, రాజ్యాంగ వ్యవస్థ కూడా మంచిగా ఉంటుంది. హక్కుల గురించి మన శాస్త్రం లేదని చెప్పలేదు, కానీ హక్కులతో పాటు కర్మయోగం చెప్పింది. కర్మణ్యేవ అధికారస్తే మా ఫలేషు కదాచన. అంటే మీరు మీ పని చేయండి. ఆయన చేస్తున్నాడా లేదా, ఆయన పని చేయటం లేదు, ఆయనకు 10,000 రూపాయలు ఇస్తున్నారు, నేను పని చేస్తున్నాను నాకు ఇవ్వటం లేదు అంటే పరామర్శించటం, విమర్శనం చేయటం దానికన్నా మనది మనం చేయాలనే భావం ప్రజల్లో కలిగించటానికి ఈ హైందవ మతం అనేది వర్కింగ్ కల్చర్ని నేర్పింది. అంటే ఈ పని చేయకూడదు అనే కల్చర్ని నేర్పలేదు. ఇన్ని రోజులు పని చేయకుండా ఉంటాం, అలా ఉంటాం. పని ఆపమని ఎప్పుడూ చెప్పలేదు. అంటే ఎవరినో పని చేయమన్నారు. ఏదో మడి ఆచారం కొద్దీ కొన్ని పూజలు, కొన్ని సమయంలో బిడ్డలు పుడితే అప్పుడు కొన్ని చేయకూడదు, వేరు సందర్భంలో చేయకూడదని అప్పుడు అది అలా చెప్పారు. కానీ ఎప్పుడు మనం పనులు చేయాలో అప్పుడు పని చేస్తూనే ఉండాలి అని చెప్పిన మతం ఈ హైందవ మతం, సనాతనం. అందుకని ఈ కర్మయోగం అనేది మనలో వచ్చిన విషయము. ఫలాన్ని ఎదురు చూడకుండా మనం పని చేయాలి అని భగవద్గీత మనకు చెప్పింది. అందుకని సకారాత్మకమైన మతం ఇది, పాజిటివ్. అంటే నెగటివ్ కాదు, అంటే పని చేయక ఏదో కోపాన్ని ప్రోత్సహించే మతం కాదు, శాంతిని ప్రోత్సహించే మతము ఈ మతం. అందుకని ఈ మతం యొక్క స్వభావం ఏమి అనేది మనం చెప్పాలి. అంటే ఇతరుల్ని విమర్శించేది కాదు విషయం, ఇతరుల్ని దోషం చెప్పేది కాదు విషయం. మనలో ఉండే గొప్పతనాన్ని, మనలో ఉండే వ్యక్తిత్వాన్ని మనం చెప్పాలి. ఐడెంటిటీ కార్డ్ అంటారు. ఇప్పుడు ఈ హిందువుల యొక్క ఐడెంటిటీ కార్డ్ ఏమి? ఆధార్ అంటారు. అందరికీ ఇది ఈ పేరు అన్ని పెడతాము, ఈ నెంబర్ ఇస్తాము, లెక్కలకు నెంబరు, ప్యాను ఇదన్నీ చెప్తారు. అట్లా ఈ హిందువులకి ఈ ఆధారం ఏమి? వేదము ఆధారము, భగవద్గీత ఆధారము, ఉపనిషత్తులు ఆధారము, పురాణాలు ఆధారము, గో సంరక్షణ ఆధారము,
తిలకధారణం ఆధారము, విగ్రహారాధన ఆధారము, నీరులో దైవత్వం చూడాలి, తల్లిగా చూడాలి అనేది ఆధారము. ఇలాంటి విషయాలన్నీ కూడా మనం చెప్తూ ఈ చెట్లు తులసి, బిల్వము, రావి చెట్టు ఇలాంటి చెట్లల్లో దైవభావం చూడటం మన హిందూ విశ్వాసము. ఇలాంటి నామజపం చేయటం మన యొక్క వ్యక్తిత్వము. శివ 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 కానీ, నారాయణ నారాయణ కానీ ఆ భగవంతుని యొక్క నామం చెప్పటం. అందుకని ఇప్పుడు ఈ స్వతంత్రం అనేది అపార్థకం చేసుకున్నారు కనుక ఈ దేశానికి వచ్చిన స్వతంత్రం, ఇండియాకు వచ్చిన స్వతంత్రం హిందువులకు కూడా రావాలి. అది మనం చూడవలసింది. ఎందువరకంటే ఆ స్వతంత్రం అనేది మన గుడి గోపురాన్ని నిర్వహించే స్వతంత్రం మనకు ఉండాలి. శాస్త్ర ప్రకారం నిర్వహించే స్వతంత్రం ఉండాలి. ఈ గుడి గోపురాల యొక్క సొమ్ములు, ఆస్తులు, ఇంకా ఏం కాணிకలు ఏం వస్తాయో అదన్నీ కూడా ధర్మ ప్రచారానికి ఉపయోగపడాలి. అంటే పెద్ద గుళ్ళో వచ్చే డబ్బు, ఆస్తుల్ని భక్తులు వసతుల కోసం ఖర్చు పెడతారు, అది మంచి విషయం. దాంతోపాటు గ్రామీణ పంచాయతీ లెవెల్లో ఉండే విషయానికి, అక్కడ జీర్ణోద్ధారణ చేయటానికి, అక్కడ కళ్యాణ మంటపాలు కట్టడానికి, అక్కడ గోశాల నిర్వహణ చేయటానికి, అక్కడ పూజారులకి ఆవాసము, ఆలయము, అర్చకుడు, ఆవు, ఆదాయము ఇదన్నీ కలిపి సమగ్ర వికాసం, గ్రామీణ వికాసం చేయాలి. అప్పుడు ధర్మ ప్రచారం ఇంకా ఘనంగా జరుగుతుంది. ఎలా సెక్యులర్ ఎడ్యుకేషన్కి అంటే గవర్నమెంట్ కానీ, ప్రైవేట్ కానీ, సరస్వతి శిశు విద్యా మందిర్ కానీ, విద్యాభారతి కానీ అందరూ పనిచేస్తున్నారు. ఈ అక్షర విద్యతో పాటు అధ్యాత్మ విద్య కోసం కూడా కొంత డబ్బు మనం ఖర్చు పెట్టాలి. అంటే ఈ పెద్ద బాల శిక్షలాగా భారతీయ చరిత్రం, కాళిదాసు ఎవరు, వాల్మీకి ఎవరు, నారద మహర్షి ఎవరు. నిన్న ఆ గుడికి పోయినాం. ఈ ఊర్లో భువనేశ్వరి అంబ సమేత ఈ మూలస్థానేశ్వరుడు గుడి. అక్కడ సరస్వతి అమ్మవారు, తుంబురు, నారదుడు, ఇంకా పెద్ద పెద్ద ఈ అమ్మవారి విగ్రహాలు అన్నీ పెట్టారు. అంటే ఎవరు ఉన్నారనుకుంటారు, అది ఎవరు, అది నారద మహర్షి ఎవరు. ఇలాంటి మన చరిత్రం, ఋషుల యొక్క చరిత్రం, మన యొక్క శాసకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసిన ధర్మాలు, వాళ్ళు సోషల్ సర్వీస్ ఏం చేసినారు. ఇంకోటి ఏమనుకుంటారంటే చరిత్రలో సోషల్ సర్వీసు, హ్యూమన్ సర్వీస్ అనేది ఇక్కడ ఉన్న వాళ్లకు ఈ ఆలోచన లేదు. ఎక్కడో విదేశం నుంచి వచ్చిన వాళ్ళు 200 సంవత్సరాల ముందు పేదవాళ్ళకి సహకారం చేయాలని ప్రారంభించినారు అని. అంటే పేదరిక ఉన్మూలనం అనేది శంకరాచార్యుల చరిత్రను చూస్తే ఈ ఉదయం ఈయన ప్రవచనం చెప్పినారు అప్పుడు కనకధారా స్తోత్రం గురించి. అంటే అప్పుడే ఆ చిన్న వయసులోనే ఈ పేదరికం ఉండకూడదని ఆయన శంకరాచార్యులు ఆ కనకధారా స్తోత్రం చెప్పి దేయం దీనజనాయచ విత్తం అని, పేదవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అవసరమైన వాళ్ళు ఎవరు ఉంటారో, అంటే పేదవాళ్ళు గొప్ప వాళ్ళని కాదు, అవసరాలు అప్పుడప్పుడు ఒకరికొకరు ఉంటుంది. అవసరాలు ఉన్న వాళ్ళకి మనం ఆ సందర్భంలో సహకరించాలి, ఆప్యాయతగా చూడాలి, ఆశ్వాసనం విశ్వాసం కలిగించాలి. అది ఏతి జీవంతమానంద నరం వర్షశతాదపి అని ఆ రామాయణంలో సుఖం అనేది రావాలంటే వస్తుంది, ఎప్పుడైనా వస్తుంది, కష్టం నుంచి మనం భయపడకూడదు అని చెప్పారు. ఈ ఆత్మవిశ్వాసాన్ని కలిగించాలి. ఆత్మవిశ్వాసం కలిగించే మతము హిందూ మతం. అందుకని దాంట్లో వాళ్ళకి ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనే విషయాన్ని మనం కూడా చెప్పాలి. అంటే ఈ రైతులు వాళ్ళ మధ్యలో వెళ్ళి ఈ ఆత్మవిశ్వాసం గురించి ఆ ప్రచారం కూడా పురాణాలు, ఈ శాస్త్రాలన్నీ చెప్తూ
ఈ విదర్భ ఏరియా కొన్ని ఏరియా ఏదో చెప్పారే, అంటే నీళ్లు లేక ఇంకేదో ఆర్థిక కష్టం అలాంటివి ఉన్నప్పుడు ఈ శాస్త్ర ప్రకారం ధర్మ ప్రకారం ఆత్మవిశ్వాసం అనేది గొప్పది, అలా ఉండాలి అనే విషయం కూడా సహాయం చేయటం కూడా అది ముఖ్యమైన విషయం. అలా సంస్కృత భాష, ఈ సంస్కృత భాషని మనం ప్రచారానికి తీసుకురావాలి. అంటే ఈ భారతీయ భాషల్ని అన్నీ కలిపే భాష. ఒక సూత్రంలో అనేక పూలు ఉంటాయి. పచ్చ రంగు పువ్వు ఉంటుంది, పసుపు రంగు ఉంటుంది, ఎర్ర రంగులో పూలు ఉంటాయి. అన్ని పూల్ని ఒక నారుతో, అరటి నారుతో మనం కడతాము, మాలగా తయారవుతుంది. అలా తెలుగు, కన్నడం, తమిళం, మలయాళం ఇలా ఈ భాషలన్నింటినీ కూడా కలిపే, భారతీయ భాషలన్నింటినీ కూడా కలిపే భాష ఈ సంస్కృత భాష. అది ఏ భాష, గుజరాతీ కావచ్చు, పంజాబీ కావచ్చు, బెంగాలీ కావచ్చు, ఈ భాష అన్నింటిలో కూడా 30% కానీ 40% కానీ ఇలాంటి భాషల్లో సంస్కృత సంబంధం ఉన్నది. అర్థాలు వేరు కావచ్చు. ఇప్పుడు తెలుగులో ప్రమాదం అంటే ఒక అర్థం, తమిళంలో ప్రమాదం అంటే ఒక అర్థం, అది వేరు. కానీ సంస్కృత శబ్ద సంబంధం అనేది ఉన్నది. చాలా వరకు అర్థ సంబంధం కూడా ఉన్నది. సులభం అంటాము, శ్లాఘ్యం అంటాము, సరళం అంటాము, ఇలా ఎన్నో విషయాలు, శీఘ్రం అంటాము. ఇది అనేక భాషల్లో కూడా 20 నుంచి 30% ఈ సంస్కృత భాష యొక్క అర్థ సంబంధం ఉన్నది. శబ్ద సంబంధం 10 నుంచి 20 వరకు ఉంటుంది. ఇలా అందుకని భారతీయ సమైక్యత కోసరము సంస్కృతిని మూల గ్రంథాల నుంచి తెలుసుకోవటం. అంటే ఒకరు చెప్పే సందేశం ఇక్కడి నుంచి 5 మనిషి ద్వారా వెళ్ళి 6వ మనిషికి వెళ్ళేటప్పుడు అదే సందేశం అలాగే వెళుతుందా అని తెలియదు. దానికోసం ట్రైనింగ్ అని కూడా ఇస్తారు. ఒకే సందేశాన్ని సరిగ్గా మారకుండా, తగ్గకుండా మనం సరిగ్గా చెప్పాలి, అందించాలి అనే దానికోసం చెప్తారు. కమ్యూనికేషన్ స్కిల్స్. ఈ ధర్మ సందేశాల్ని మనం మూల గ్రంథం నుంచి తెలుసుకోవటానికి మనకు ఉపయోగపడే భాష ఈ సంస్కృత భాష. వేదం, శాస్త్రము, పురాణము, ఉపనిషత్తులు, మంత్రశాస్త్రము, వైద్య శాస్త్రము, సంగీతం, గాంధర్వ శాస్త్రము, శిల్పశాస్త్రము, అంతరిక్ష శాస్త్రము, గణితము, జ్యోతిషము, వాస్తు, ఇవన్నీ కూడా ఉన్నది కనుక భౌతిక వికాసము, జ్ఞాన సాధనం రెండు కూడా ఈ సంస్కృత భాష ద్వారా కలుగుతుంది కనుక సంస్కృత భాషని మనం 2-3 స్థాయిలో పరిరక్షించాలి. ఒకటి స్పోకన్ ఇంగ్లీష్ లాగా ఇప్పుడు బాగా చేస్తున్నారు. సంఘం అనేది 10 రోజుల్లో సంస్కృత ప్రశిక్షణ అని అక్కడక్కడ చేస్తున్నారు. సంస్కృత భారతి ఇవన్నీ చేస్తున్నారు, అది మంచి విషయం. అలా టీచర్స్ తయారు చేయటం, సంస్కృత టీచర్సు, సంస్కృతంలో ఉపన్యాసం చెప్పేవాళ్ళు, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా లౌకికంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు, రోడ్లు వేయటం, కరెంటు సప్లై చేయటం, నీటి వ్యవస్థ, ఇవన్నీ చెప్తుంటారు, అది చేస్తుంటారు. అలా మనం ధర్మానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేయాలి. ధర్మానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేయటానికి ఈ సంస్కృత పండితులు, తెలుగు పండితులు, సంగీతం కచేరీ చేసేవాళ్ళు, ఇంకా గ్రామంలో మంచి రోజు చూసి చెప్పే సిద్ధాంతి, అంటే ఏదో టీవీలో చెప్తారనుకోండి, కానీ ఒక రైతు ఏ రోజు విత్తనం వేస్తే మంచిది, ఏ రోజు తలుపు పెడితే మంచిది గృహప్రవేశానికి, అలా ఏదో మంచి విషయాలు తెలుసుకోవాలంటే సప్లై కావాలి. డిమాండ్ అయితే ఉంది. కొంతకాలం ముందు డిమాండ్ తక్కువ ఉండేది, ఇప్పుడు శ్రద్ధ పెరిగింది, ఆసక్తి పెరిగింది, ఆకాంక్ష కలిగింది. కానీ ఈ ఆకాంక్ష, ఆశంక వచ్చినప్పుడు మనకు అందుబాటులో ఉండాలి. దానికోసం మంచి మంచి విద్వాంసుల్ని తయారు చేయటం. మూడవది విత్తనాలు. విత్తనాలంటే రీసెర్చ్ ప్రాజెక్ట్. బాగా చదువుకుని ఇప్పుడు విదేశానికి వెళ్తారు.
అక్కడ మంచి లైబ్రరీ ఉందంటారు, ఫ్లెక్సిబుల్ అంటారు, స్కాలర్షిప్ అంటారు. అలా పెద్ద పెద్ద శాస్త్ర పండితుల్ని కొందరైనా మనం తయారు చేయగలిగితే రేపు ఈ భారతీయ దర్శనం అనేది ఏమి, భారతీయ శాస్త్రాలేమి, భారతీయ ఉపదేశాలేమి అని మనకు నిర్దిష్టంగా చెప్పటానికి కొందరు మహాపండితుల్ని మనం ఈ దేశం యొక్క వ్యవహారం తెలుసుకున్న వాళ్ళు, ఆంధ్రదేశం యొక్క గ్రామ వ్యవస్థ ఏమి, కుటుంబ వ్యవస్థ ఏమి, మన యొక్క పూజా పద్ధతులు ఏమి, మన గౌరవం మర్యాద ఇవన్నీ చెప్పటానికి తగువైన వాళ్ళు, ఈ ప్రదేశ విజ్ఞానము దేశవ్యాప్తమైన ప్రతిభ కలిగిన వాళ్ళు, నేషనల్ అవుట్లుక్ ఉండాలి, ఈ రీజనల్ ప్రాక్టీసెస్ తెలియాలి. ఆ రీజనల్ ప్రాక్టీసెస్ నేషనల్ అవుట్లుక్ ఉండే వాళ్ళని మనం విత్తనాల కింద సీడు, అదే వాళ్ళే రేపు నేతలు. దానికోసం అట్లా తయారు చేయాలి. ఈ 3 స్థాయిలో కూడా సంస్కృతం సంబంధించిన విషయంలో ఒకటి ఈ 10 రోజులు నేర్పించే ఈ స్పోకన్ ఇంగ్లీష్ లాగా సంస్కృత భారతి, రెండోది టీచర్స్ ఎక్కడెక్కడ హిందూ మత సంబంధించిన ఈ స్కూల్స్ ఉన్నాయో సరస్వతి శిశు విద్యా మందిర్ లాగా అలాంటి దీంట్లో సంస్కృత మాస్టర్స్ వాళ్ళందరినీ కూడా కాశీ పంపించటం, పుణ్యక్షేత్రాలు సందర్శనం చేయించటం, వాళ్ళు వచ్చి ఆ భాషతో పాటు భావన కూడా నేర్పాలి. మన సందేశాలేమి, మన తీర్థక్షేత్రాలేమి, వాళ్ళకి ఎక్కడో విదేశం కొందరిని విదేశం పంపిస్తారు. మనం స్వదేశంలో ఉండే పుణ్యక్షేత్రాలు సందర్శించే అవకాశాన్ని వీళ్ళకి కల్పించి వాళ్ళు దేశభక్తి దైవభక్తి ప్రచారకులుగా దేశం యొక్క సమైక్యతని గురించి పల్లెటూరులో ఉండే అందరికీ, రైతులకి, అందరికీ, వర్కర్స్కి, లేబరర్స్కి అందరికి కూడా చెప్పేటట్టుగా, అంటే నమ్మకం ఇంకా పూర్తిగా నాశనం అవ్వలేదు. అంటే పెద్దల వద్ద గౌరవం అనేది ఉన్నది, ధర్మం పట్ల ఆసక్తి అనేది ఉన్నది. కానీ ఇక్కడ ఉంటారు, అక్కడ ఉంటారు, ఏదో మనకేమని ఉంటారు అని ఈ స్థితిలోనే వాళ్ళని మనం మెయిన్ స్ట్రీమ్కి తీసుకొస్తే, ప్రధాన మార్గానికి తీసుకొస్తే చక్కని రాజమార్గం అని త్యాగరాజస్వామి చెప్పినట్టుగా ఆ రాజమార్గానికి తీసుకురావాలి. లేకపోతే రజో మార్గానికి వెళ్ళిపోతారు. అందుకని రాజమార్గం అనేది ధర్మ మార్గం. ఆ రాజమార్గానికి వీళ్ళు చెప్పే రాజమార్గం అనేది వేరు. 4 లైను, 6 లైను, 8 లైను అని ఆ మార్గం అనేది బండ్లకు పనికొస్తుంది, మనకి సంచారానికి పనికొస్తుంది. ధర్మానికి పనికొచ్చే రాజమార్గం అనేది ఉండే గుళ్ళని మనము ప్రజలకి సంబంధం ఉండాలి. ఇప్పుడు ప్రజలకి ఏమి సంబంధం, గంట కొడతారు, ఏదో కొబ్బరికాయ కొడతారు, చూసుకుని వచ్చేస్తారు. అక్కడ ప్రజలకు కూడా ఏదో ఒక మాట అక్కడ కూడా ప్రజల యొక్క అభిప్రాయం కూడా కొంత వినుకోవాలి. ప్రజలంటే భక్తుల యొక్క, ప్రజలని చెప్పి ఎవరో విశ్వాసం లేని వాళ్ళు, దీన్ని అనుష్ఠానం చేయని వాళ్ళందరినీ కూడా హక్కు అని పేరుతో అందరినీ లోపల పంపిస్తే ప్రమాదం అవుతుంది. అందుకని ఈ శాస్త్రము, ఈ పురాణాల్లో ఉండే భక్తుల యొక్క మాటకు కూడా అక్కడ ఒక విలువ ఉండాలి. అందుకని పీపీపీ మోడల్లో దాన్ని తయారు చేయాలి. గుళ్ళని పీపీపీ మోడల్ అంటే వ్యాపారంలో పీపీపీ అంటారు, దీనికి ప్రైవేటు, ఇది పబ్లిక్ పార్ట్నర్షిప్ అంటారు. అలా ప్రభుత్వం, ప్రజా, పూజారి, అంటే ప్రభుత్వం అంటే సర్కారు, వాళ్ళకి ఒక సంబంధం. ప్రజా అక్కడ నిత్యం వచ్చి సేవ చేస్తున్నా, స్వచ్ఛ భారత్ ఇవి చేస్తున్నా వాళ్ళకు కూడా ఒక విలువ ఉండాలి. అక్కడ ముగ్గులు వేస్తున్నారు, అక్కడ నిత్యం వస్తున్నారు, అక్కడ బిల్లు పత్రం తీసుకొస్తున్నారు, పూలు తీసుకొస్తున్నారు, అగరబత్తి తీసుకొస్తున్నారు, కర్పూరం తీసుకొస్తున్నారు, ఇంకా గుడికి అవసరమైన నూనె తీసుకొస్తున్నారు. అలా భక్తులు ఉంటారు. వాళ్ళ మాట కూడా కొంతవరకు ఏమి ఆ అభివృద్ధికి ఏమి అవసరమో అది కూడా వినుకోవాలి. పూజారి అంటే ధర్మం, అంటే వీళ్ళ సౌకర్య ప్రకారం ఏదో ఇక్కడ ఈ మంటపం లైట్ వేశారు అనేది విషయం వేరు. సౌకర్యంగా ఈయన అదన్నీ చేసి పెట్టారు ఇక్కడ దీనికి.
సడన్గా మనం అనుకున్నాం ఇప్పుడు సంఘం అది ఏదో భరత్ గారు చెప్పినప్పుడు ఏదో ఒక స్కూల్ మైదానంలో పెడతారు అది అనుకున్న సాయంకాలం అనుకున్నప్పుడు కూడా మనం ఏదో అనుకున్న సాయంకాలం సరే మీటింగ్ రావాలని చెప్తున్నారు ఆయన కూడా సాయంకాలమైనా సరే ఏదో మీటింగ్ పెట్టాలనుకున్నారు చూస్తే ఇంత ఇదిగా చేస్తున్నాం అంటే మనం సాధారణంగా పగల్లో వెళ్తాం అది కానీ ఈరోజు కొన్ని రోజులే ఇక్కడ ఉన్నాం కనుక సరే ఏదో ఒకసారి కలవాలని దీంట్లో సాయంకాలం ఆయన ఒప్పుకున్నారు మనం ఒప్పుకున్నాం సరే సౌకర్యంగా దీంట్లో ఆ ధర్మానికి అనుగుణంగా ఈ అలంకారాలు అన్నీ గుళ్ళో ఉండాలి సౌకర్యాలు ఉండాలి శాస్త్రీయంగా కూడా ఉండాలి దానికి ఈ దేవాలయ పరిరక్షణలో ప్రభుత్వము ప్రజా అంటే పూజారి అంటే శాస్త్రం ఈ ధర్మానికి సంబంధించిన ముగ్గురు కూడా కలుసుకుని ఆ దేవాలయాల్ని మనం శాస్త్రీయ పద్ధతిలో దాన్ని పైకి తీసుకురావాలి అందుకని దానికి విద్యాలయ వ్యవస్థ మంచిగా ఉండాలి వేద పాఠశాల కానీ శాస్త్ర పాఠశాల కానీ సంగీత పాఠశాల కానీ ఇంకా వాళ్ళ కుటుంబ వ్యవస్థ కానీ అంటే ఇది కేవలం బిల్డింగ్ కాదు గుడి అనేది బిల్డింగ్ కాదు ఆ పూజారి అనే ఆయన ఎంప్లాయీ అనేది కాదు అక్కడ ఏదో 10 మందికి పని ఇస్తారు ఏదో ఒక యాక్టివిటీ అనేది కాదు అక్కడికి వస్తే శాంతి చైతన్యం స్ఫూర్తి ప్రేరణ ఇవి కలగాలి దానికి మనం క్వాలిటీ పెంచాలి దీంట్లో సర్వీసెస్ అండ్ క్వాలిటీ ధర్మ ప్రచారం అండ్ ధర్మ సేవ ధర్మ అనుష్ఠానం ధర్మ సేవ ధర్మ ప్రచారం ధర్మ అనుష్ఠానం ఈ మూడు కలిపి వేదిక్ ఎడ్యుకేషన్ వేదిక్ ఎన్విరాన్మెంట్ అండ్ వేదిక్ ప్రాక్టీసెస్ ఈ మూడు వేదిక్ అకాడమిక్స్ వేద అధ్యయనం వైదిక పర్యావరణం వైదిక అనుష్ఠానం స్వయం ఆచారం ఉపవాసం ఇదన్నీ చేయటం అలా ఉంటే ఇక్కడ శక్తి ఆసక్తి రెండూ పెరుగుతుంది ఇప్పుడు అవసరమైన చోట్ల గుడి కడతారనేది విషయం వేరు ఇప్పుడు ఎక్కడ అసలు గుడి లేదు ఇంతవరకు లేదు అక్కడ వాళ్ళు గుడి కడితే వాళ్ళు పూజలన్నీ చేసుకుంటారని ఈ రామాలయాలు కట్టే విషయం అది వేరు మొత్తానికి మనం ఉన్న గుళ్ళల్లో ఇంకా యాక్టివిటీస్ పెంచాలి హరికథ కాలక్షేపము బుర్రకథ అష్టావధానం సహస్రావధానం తెలుగు సాహిత్యం వేమన శతకం కాళహస్తీశ్వర శతకం సుమతి శతకం ఇంకేమేమి కుమారి శతకం కుమార శతకం ఇలా ఏమేమి రీజనల్ లాంగ్వేజ్లో తెలుగులో భక్తి సాహిత్యాలు ఏదైతే ఉన్నాయో కృష్ణలీల తరంగిణి నారాయణ తీర్థుల వారి ఇంకా కృతులు అట్లా అన్నమాచార్య ఇవన్నీ కూడా ఈ స్కూలు కాలేజెస్లో పోటీలన్నీ పెట్టి ఆహారము ఆచారము అలంకారం ఈ మూడిట్లో కూడా మన హిందూ ఈ వ్యక్తిత్వం తెలిసేటట్టుగా మనం పనిచేయాలి ఈ సాత్విక ఆహారం ఆయుర్వేద ఫుడ్డు దాన్ని కూడా ప్రసాదాలు వీటిని కూడా ప్రచారం చేయాలి అంటే కొత్త కొత్త ఫుడ్డు అన్నిట్లో కూడా ఈ ఆహారంలోనే మార్పు ఎక్కడో దూరంగా వెళ్ళిపోతే మన మనస్సు యొక్క ఆలోచన కూడా మారిపోతుంది ఆహార శుద్ధం సత్వశుద్ధి అందుకని ఇప్పుడు ఈ సాక్రిఫైసు సేవాభావం అంతా కలగాలంటే భారతీయ ఆహార పద్ధతి ఉండాలి దానికి ఈ ఆయుర్వేద విజ్ఞానంతో కలిసిన ఒక ప్రయత్నం చేయాలి అలా రైతులకు కూడా ఆయుర్వేద ప్రచార సమితి అని పెట్టి ఈ ఆయుర్వేదం గురించి ఈ ఋషి విజ్ఞానం ఏదైతే ఉన్నదో దాన్ని మనం నేర్పాలి ఏదో కేరళతో సీమితమైపోయింది ఈ ఆయుర్వేదం లేదో ఉత్తర భారతంలో ఉంది అనేది కాకుండా ఇక్కడ 4 కాలేజెస్ ఉన్నాయి ఆంధ్ర తెలంగాణలో కాలేజెస్ ఉన్న ప్రజల తరఫు నుంచి ఈ యాంక్సిలరీ ఇండస్ట్రీ మెయిన్ ఇండస్ట్రీకి సహకరించే వాళ్ళు కావాలి అంటే అందుకునే వాళ్ళు రసికులు కావాలి అందుకని రైతుల మధ్యలో ఈ ఆయుర్వేదం గురించి ఏదో క్విజ్ ప్రోగ్రాం చేయటం ఆయుర్వేద సందర్శనమని ఒక ప్రోగ్రాం పెట్టడం కొన్ని కూరగాయల్ని వాళ్ళు ఎక్కువ పండిస్తూ
దాన్ని మంచిగా క్వాలిటీతో పండిస్తూ తద్వారా కొన్ని మందులు తక్కువ ధరలో ఇప్పుడు కొత్తగా ఈ షాపులన్నీ పెట్టారు. మెడికల్ షాపులన్నీ దేశవ్యాప్తంగా ప్రజల కోసం పెట్టినట్టుంది. అలా ఈ ఆయుర్వేద విషయంలో కూడా ఒక జనాభా దాంట్లో ఎక్కువ ఆసక్తి కలిగేటట్టుగా ప్రదర్శని, ఎగ్జిబిషన్ కానీ, టూల్స్ కానీ అంటే చిన్న చిన్న ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ, అంటే ఈ పంచగవ్యం గురించి, గో సంరక్షణ గురించి మంచిగా జరుగుతుంది. సంఘ కార్యకర్తలు ఈ పంచగవ్యం ఎలా తయారు చేయాలి ఇవన్నీ కొన్ని కంచిలో కూడా తీసుకొచ్చి చూపించినారు. ఆ విషయం మంచిగా జరుగుతున్నది. అలా ఆయుర్వేదం గురించి కూడా దక్షిణ భారతంలో వాళ్ళకి అంటే ఇది కూడా ఒక శాస్త్రం. అంటే ఏం వస్తుందంటే దాని మూలాన మన వాళ్ళైతే ఏమి తెలియని వాళ్ళు, అన్నీ మనం బ్రిటిష్ వాళ్ళు కానీ ఇంకెవరు కానీ ఏమి చెప్పకపోతే మనకు అడ్మినిస్ట్రేషన్ అంటే ఏమని తెలియదు. అంటే అడ్మినిస్ట్రేషన్ అన్నీ ఉన్నదాన్ని మనం మార్చేస్తున్నాం. అంటే సడన్గా ఏమేమో మార్పులు, రాజకీయ మార్పులు వచ్చినా ఇలా పోయింది. మొత్తానికి గ్రామ నిర్వహణ అనేది ఒక పెద్ద మోడల్. భారతీయ ఈ సమాజంలో గ్రామ నిర్వహణ అనేది ఒక పెద్ద ఎకనామిక్ మోడలు, సర్వీస్ మోడలు, సోషల్ మోడల్ అనేది గ్రామ నిర్వహణ అనేది, విలేజ్ మేనేజ్మెంట్ అనేది. అక్కడ వాటర్ మేనేజ్మెంట్ ఉంటుంది, సైకాలజీ మేనేజ్మెంట్ ఉంటుంది, ఫుడ్ మేనేజ్మెంట్ ఉంటుంది, ఇంకా చేతి పనులు అంటే అనార్గనైజ్డ్ సెక్టార్ అంటారే అలా చేతి పనిని పరిరక్షించటం. మిషన్ ద్వారా చేసుకునే పనులు ఒకటి, కానీ మనిషికి పని చేత కాదని ఉండకూడదు. కాల్కులేటర్ వాడుకోవచ్చు, కానీ లెక్క వేయటం రాదని ఉండకూడదు. ముందైతే ఈ పేపర్ పేనా లేకుండా కూడా మనసులో ఆ లెక్కలన్నీ వేస్తారు. అట్లా కాన్సన్ట్రేషన్ పవరు, కాల్కులేషన్ పవర్ అనేది మనుష్యుడి యొక్క శక్తి తగ్గకుండా ఈ విద్యా విధానం ఉండాలి. శీఘ్రంగా పనిచేయాలి, దూరదేశానికి పనిచేయాలని ఎంత అవసరమో దానికి మనం మిషన్ని వాడుకోవచ్చు. కానీ అని పక్కనింటి వాళ్ళతో మాట్లాడాలంటే సెల్ ఫోన్లోనే మాట్లాడాలంటే ఉంటే ఎప్పుడు ఏమవుతుంది? అందుకని కమ్యూనికేషన్ సిస్టమ్ పాడైపోతుంది. అందుకని మనం విజ్ఞానాన్ని వాడుతున్నప్పుడు మనం డైరెక్షన్స్ కూడా ఇవ్వాలి. విజ్ఞానం మంచిదికి వాడుకోవాలి, ధర్మ ప్రచారానికి వాడుకోవాలి, మన కుటుంబ వ్యవస్థ ఇంకా బలంగా ఉండటానికి వాడుకోవాలి. తప్పితే దీన్ని మనం అంటే ఏదో ఒక చేతికి, ఒక జంతువు ఒక చేతికి పూలమాలలు ఇచ్చినట్టు అయిపోతుంది. టెక్నాలజీ అందరి చేతికి ఇచ్చేస్తే అది ఏదో అయిపోతుంది. అలా కాకుండా దాన్ని, అందుకే మన దేశంలో మనిషి యొక్క యోగ్యతను చూసి అధికారాన్ని ఇచ్చినారు. అభిమానాన్ని మనం పంచాలి కానీ అధికారాన్ని చూసే పంచాలి. అందరికీ అధికారం అంటే, అందరికీ అధికారం అంటే ఏమవుతుంది? అందరి చేతిలో కర్ర పెట్టుకుంటారు, ఏదో వాళ్ళ కక్ష పెట్టుకుంటారు, కర్ర పెట్టుకుంటారు. అది అలా పెట్టుకుంటే ఆ ఉన్నతి అనేది కలగటం కష్టము. అంటే మనుషుల్ని తయారు చేయకుండా, మెచ్యూరిటీ, పరిపక్వత తయారు చేయకుండా, మెరిట్టు, మేధావిలాసం తయారు చేయకుండా మనం ముందే పాయసం ఇచ్చేస్తాం, పరమాన్నం ముందే ఇచ్చేస్తాం. ఆ పరమాన్నం ఎప్పుడు వడ్డించాలో అప్పుడు వడ్డించాలి. ఆ పులుసు, ఈ పప్పు, కూర అన్నీ వడ్డించిన తర్వాత, ఈ పరమచారు అన్నీ వడ్డించిన తర్వాత పరమాన్నం, తర్వాత పెరుగు, ఇది మజ్జిగ, తర్వాత భోజనం పూర్తవుతుంది అనేది విషయం వేరు. ముందే పరమాన్నం అందుకే ఇచ్చేస్తే ఆ పరమాన్నం యొక్క ప్రభావం తెలియదు, భావం తెలియదు, అలా అయిపోతుంది. అందుకని మన దేశంలో అభిమానాన్ని మనం పంచే ముందు అధికారం అందరికీ పనిచేస్తే ఏం చేస్తారు? ఖర్చులు చేసే విధానం పెరుగుతుంది. కానీ అదే రాముల వారి గురించి ఒకటి చెప్తారు, ఆయకర్మణ్యుపాయజ్ఞ సందృష్టవ్యయకర్మవిత్. రాముల వారి గురించి ఆయకర్మణి ఉపాయజ్ఞ,
అంటే ఏ హెడ్డింగ్లో ఇన్కమ్ పెట్టాలి, అయోధ్య నిర్వహణకి ఏ హెడ్డింగ్లో ఆయన ఇన్కమ్ అని ఆదాయం ఎలా పెంచాలని చూశారు. సందృష్ట వ్యయకర్మవిత్, ఈ గవర్నమెంట్ ఖజానా నుంచి దీనికి మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే పెట్టుబడి పెడితే మంచిది అని చూసి చేశారట. సందృష్ట వ్యయకర్మవిత్, వ్యయం చేసినప్పుడు ఇది ఉపయోగపడుతుందా, ఈ రోజుకు ఉపయోగపడుతుందా, రేపు సమాజానికి ఉపయోగపడుతుందా, వ్యర్థమవుతుందా అని చూసి ఖర్చులు పెట్టేవారు. అంటే ఖర్చులు పెట్టని వారు కాదు ఆయన. ఇప్పుడేమవుతుంది, ముందు మనం ఖర్చులు పెట్టడం నేర్పించేస్తాం. వెంటనే ఏదో ఒక చిన్న గ్రామంలో ఏదో పదవికి వచ్చినారంటే పెద్ద కారు కొనాలి, అది కొనాలి అని చెప్పి ఇక్కడ డబ్బు ఉందో లేదో ముందు అప్పులు చేసి ఒకటి ఇంటికి అప్పు లేదు ఆఫీస్కి అప్పు పెట్టి అది అవుతుంది. కానీ ఏం ఆదాయం ఎప్పుడు అనేది. అందుకని మన దేశానికి ఏది సౌకర్యంగా ఉంటుందో, హితంగా ఉంటుందో, నిరంతరంగా మంచిది అవుతుందో అలాంటి ఆలోచన విధానం. అంటే భారతీయ కాళిదాస కవి చెప్తున్నప్పుడు మనం కఠోరమైన వ్యక్తులు కాము, అందుకని పూర్తిగా కారుణ్యం ఉన్నవాళ్ళు అలా కాదు. కారుణ్యము కాఠిన్యము రెండు సమయాన్ని బట్టి ఉంటుంది భారతీయ సమాజంలో అని కాళిదాస కవి అలా చెప్తున్నారు. అందుకని రెండూ కలిసినట్టుగా మిడిల్ వేలో మనం చూసుకుని, అంటే స్వతంత్రం అనేది ఎన్నో కష్టపడి దొరికింది. మీరు కొన్ని రోజులుగా చూస్తుంటే తెలుస్తుంది. అంటే 47వ సంవత్సరం గురించి వేరు రూపంలో ప్రత్యక్షం అప్రత్యక్షంగా ఎన్నో వ్యాఖ్యానాలు ఉపవ్యాఖ్యానాలు ఇవేవి చూస్తూ ఉంటారు. కానీ దొరికిన ఈ స్వతంత్రాన్ని కాపాడుకోవాలి, అందరికీ కూడా మంచిది చేయాలి అన్నప్పుడు, అంటే ఇప్పుడు మధ్యలో ఏం మార్పులైనా మన సమాజం అందరినీ స్వీకరించింది, అందరినీ దగ్గర పెట్టుకుంది. అంటే ఎవరిని దూరం చేయలేదు. కానీ అన్ని వైపు నుంచి ఆ భావన ఉండాలి. ఒకవైపు నుంచి మీరు వసుధైవ కుటుంబకం అని చెప్పారు, కానీ వసతే కుటుంబం అని ఇంకొక వైపు అనుకుంటే ఈ వసుధైవ కుటుంబకం అనేది జరగదు. వసతే కుటుంబం అంటే ఏమి, నాకే అన్నీ, నేనే అన్నీ, మేమే అన్నీ చేస్తాము అని అనుకుంటే ఈ వసుధైవ కుటుంబకం అనేది వాస్తవానికి రాదు. అందుకని భారతీయ దర్శనం అంటే భారతీయ విలువలని కొన్ని ఉన్నాయి. వాళ్ళు భగవంతుని నమ్ముకున్న వాళ్ళు కావచ్చు, నమ్ముకోని వాళ్ళు కావచ్చు, ఎలా ఉన్నా శాస్త్రం మర్యాదను పాటించే వాళ్ళు కాకపోయినా ఒక రేఖ ఇక్కడ ఉంటుంది, ధర్మరేఖ. దాన్ని అందరూ పాటిస్తూ వచ్చారు ఇంతవరకు. ఆ లక్ష్మణ రేఖ లాగా ఒకటి. అలా ఈ సభ్యత అంటారు, ఆ నాగరికత, సివిలైజేషన్. మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనం ఎవరిని తప్పు చెప్పకూడదు, అందరితో కలిసి ఉండాలి, అందరూ కలిసి పనిచేయాలి, ఓపికతో పనిచేయాలి, నమ్మకంతో పనిచేయాలి, రేపు మంచిదవుతుందనే విశ్వాసంతో పనిచేయాలి, వారు కూడా బుద్ధి మనసు మార్చుకుంటారని మనం ఆశిస్తూ పనిచేయాలి. ఇలా సహన శక్తితో ఈ దేశం ముందుకు వచ్చింది. ఈ సహన శక్తితో పాటు సహశక్తి కూడా ఉండాలి. సహన శక్తి మనలో ఉంది. సహశక్తి అంటే ఏమి, అందరూ కలిసి పనిచేయటం, జాయింట్ వెంచర్ అనేది కూడా ఈ భారతీయ సమాజంలో అంటే గ్రాండ్ అండర్స్టాండింగ్. వీళ్ళు చెప్తారు, సూక్ష్మంగా అండర్స్టాండ్ చేసుకోవటం ఒకటి, ప్రత్యేక అంశంలో అందరూ కలిసి పనిచేయటం, ఒక్కొక్క అంశంలో కూడా పనిచేయటం అనేది ఒకటి. అలా కుదరకపోయినా ఒక స్థూలమైన ప్రాకార రూపంలో ఉండే అవుట్ రింగ్ రోడ్లో అయినా మనకు అండర్స్టాండింగ్ రావాలి. ఏమంటే భారతదేశం అనేది ఈరోజు ఆ మత నమ్మకాలు ఏదో ఉన్నా
అనేక మంచి విషయాలను సిద్ధాంతంగా పెట్టుకుంది. ఏం లేదు, ఒక 18 వయసు వాళ్ళకి ఓటు అధికారం అని ఇచ్చింది. అది అవసరమా, అవసరం లేదా, వాళ్ళు ఎంతవరకు దాన్ని సక్రమంగా చేస్తారు అనే విషయం వేరు. కానీ అధికారం పనిచేస్తుంది. అది మనకు అంటే మనిషి కుటుంబానికి తయారవుతున్న ముందే, అంటే పని చేయటానికి ముందే, దేశం గురించి ఏమని తెలుసుకోవటానికి ముందే ఇందాయ అధికారం నీ చేతికి ఇచ్చినాను, నువ్వు అనుకుంటే ప్రధాని వరకు నువ్వే నిర్ణయం చేస్తావు అని చెప్పి ఆ పెద్ద భరోసా, పెద్ద నమ్మకాన్ని వాళ్ళకి ఇచ్చింది. అంటే అందరి చేతికి ఇచ్చిన తర్వాత మనం బయట తలుపు కూడా సరిగ్గా మూయకపోతే, తెరవకపోతే ఏమవుతుంది? లోపల ఉన్న వాళ్ళకి ఇది చేసినాం, బయట కూడా మనం చూసుకోకూడదంటే దేశం ఏమవుతుంది? అలా ఉన్నప్పుడు చెప్పుకుంటాం లోకంలో ఏమి ఈ 120 కోటి జనాభా, ఏదో 30 కోటి జనాభా ఉన్నారు, దాన్ని బిగ్ డెమోక్రటిక్ కంట్రీ, వాళ్ళు సీనియర్ డెమోక్రటిక్ కంట్రీ అంటారు. వాళ్ళు ఎవరు? అమెరికా వాళ్ళు. పెద్ద డెమోక్రసీ మనది అంటాం. అసలు ఈ డెమోక్రసీ అనేది మన దగ్గరే ముందు నుంచి ఉంది. దశరథ మహారాజు పట్టాభిషేకం చేసే ముందు సర్వాధికారంతో ఆయన ఉన్నప్పుడు, చక్రవర్తిగా ఉన్నప్పుడు, ఆయన ఇంకొకరి యొక్క అభిప్రాయం అడగాల్సిన అవసరం లేనప్పుడు, అప్పుడు ఉండే సిస్టమ్ ప్రకారం, శిష్టాచార ప్రకారం ఆయనే రాముల వారిని పిలిపించి పట్టాభిషేకం చేసేయవచ్చు. కానీ అందరినీ పిలిచి అభిప్రాయం అడుగుతారు. ఏమండి, నాకు వయసు అయింది, నిర్విఘ్న విషయ స్నేహ సదశాంతముపేయువాన్ ఆసీదాసన్న నిర్వాణ ప్రదీపార్చిరిపౌషసి. వయసు అయింది, నేనేం చేయాలి అని చెప్పి ఆ మంత్రులు అందరితో అభిప్రాయం అడిగి, ముఖ్యులు ప్రముఖులతో అభిప్రాయం అడిగితే, ఎందుకు నన్ను నచ్చలేదా, రాముల వారు మంచివారు అంటారే ఏమని అడిగి, అంటే ఆ ప్రేమ, ఆ స్నేహం, ఆ విశ్వాసం అలా ప్రజలకి రాజులకి ఉన్న వ్యవహారం. అందుకని ప్రజాతంత్రం అనేది అధికార రూపంలో లేకపోయినా అభిమాన రూపంలో ఉండేది. ఆ కాలం నుంచి రాజులు, చక్రవర్తులైన సాధారణంగా శాస్త్ర ప్రకారం ప్రజల్ని దగ్గర పెట్టుకొని, అంటే గుహుడుతో ఐదుగురైనామంటారు రాముల వారు. ఇతన్ని అటవిలో ఉండే ఆయన్ని తన భ్రాతగా పరిగణిస్తారు. అలా ఈ ప్రేమ భావం అనేది మన భారతీయ సమాజంలో ఉంది. అందుకని ఇంత ప్రజాతంత్రం ఉన్న ఈ దేశంలో మనకు దానికోసం ఏం పెద్దగా బయట నుంచి గౌరవం వచ్చిందంటే ఏమొచ్చింది? వాళ్ళు ఎప్పుడు కలవాలో విదేశం వాళ్ళు అనుకున్నప్పుడు మంచి వాళ్ళు అంటారు, ఏదో పొగుడుతారు, వస్తారు, పోతారు. అంతేగాని దానికోసం వాళ్ళు పెద్దగా ఇచ్చింది ఏం లేదు. విదేశం వాళ్ళు మనతో ఈ పంచాయతీ ఎలక్షన్స్ చేస్తున్నాము, అది చేస్తున్నాము, ఇలా చేస్తున్నామని ఉన్నా దానికోసం పెద్దగా వాళ్ళు ధర్మానికి కానీ దేశానికి కానీ వాళ్ళు పెద్దగా ఇచ్చింది ఏం లేదు. ఏదో ఇప్పుడు వాళ్ళ అవసరాలు కూడా కొన్ని ఉన్నాయి, అది చూసుకుంటారు, సందర్భాన్ని చూసుకుంటారు, చూసుకొని వీళ్ళు కూడా మంచి వాళ్ళే, అది ఇది ఏదని వాళ్ళ సందర్భానుసారంగా వాళ్ళు కూడా చూసుకుంటారు. అంటే ఒక చోటు, ఒక కుర్చీ వాళ్ళు ఇవ్వలేదు. 120 కోటి మనిషి ఇక్కడ పెట్టుకుని ఇన్ని 14-15 ఎలక్షన్స్ చేసి దేశవ్యాప్తంగా స్టేట్లో అప్పుడప్పుడు అనుకున్నప్పుడు, అంటే ఈ పిల్లలు కొంచెం ముందే పుట్టేస్తారంటారు, 6 నెలల్లో 7-8 నెలల్లో పుట్టేస్తుందంటారు. అలా అక్కడక్కడ స్టేట్లో ఎలక్షన్స్ వచ్చినా, ఇన్ని చేసినా, ప్రీ మెచ్యూర్ అదన్నీ చేసినా వాళ్ళు దానికోసం పెద్ద ఏమీ ఇది కాదు. ఎంత చేయాలో అంత, లోకం అనేది మనకు ఎంత చేయాలో అంత చేయలేదు అంటే ఏమి. అందుకని మనం భవతి భిక్షాంది అనేది మన పరంపర. ఇంట్లో ధర్మానికోసం ఉండవచ్చు, కానీ మనం బయట లోకంలో వెళ్ళి భవతి భిక్షాంది అని చెప్పే అవసరం ఉండకూడదు.
దానికి మన శాస్త్రం నమ్మకం. ఒక బ్రహ్మచారి వెళ్ళి భవతి భిక్షాంతి అని అడగాలి. ధర్మం సాంప్రదాయం దానికోసం వాళ్ళు బియ్యం పప్పు వేస్తారనే విషయం ధర్మానికి అవసరం. కానీ మనం ఇంకా ఆర్థికంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ ఆధునికంగా కానీ మనం బలంగా ఉండాలి. అక్కడే ఒక సెక్యూరిటీ కౌన్సిల్ అని ఉంటే దాంట్లో ఒక కుర్చీ వేయ ముందు 5 మంది కూర్చున్నారు, ఇంకా ఒక కుర్చీ వేయండి అంటే దానికి ఇంకా సిద్ధంగా లేదు. అంటే ఏం జబ్బు చేశారు ఇండియన్స్ అంటే ఎలక్షన్సే లేని చోటుకి వాళ్ళకు సీట్ ఇచ్చారు, ఇంకెవరెవరికో ఇచ్చారు. కానీ ఇక్కడ అందరు ఆడవాళ్ళకి చదువు నేర్పిస్తున్నారు, అందరికీ అధికారం ఇచ్చారు, అన్నీ చేస్తున్నారు. ఇక్కడ అనేక మంచి విషయాలు అంటే వాళ్ళ దృష్టిలో అంటే వరల్డ్ కంట్రీస్ దృష్టిలో ఎన్నో చేసిన గుర్తింపు అనేది మనకి. అందుకని బయట వాళ్ళు పొగడాలనే భావం కూడా మనలో మారాలి. మనది మనం చూసుకోవాలి, మనది మనం పరిరక్షణ చేసుకోవాలనే ఆత్మీయత మనలో పెరగాలి. ఫస్ట్ వాళ్ళు ఇంకా ఇస్తారని, వాళ్ళు ఇంకా మనం చూడలేదని, అంటే వాళ్ళు చూస్తూనే భగవంతుడి యొక్క చూపని మనం అనుకోవటం, అలా మన యొక్క దృష్టిలో మార్పు రావాలి. దానికని దేశ అభిమానం దేశభక్తి అనేది పెరగాలి. దానికోసం ఈ బేసిక్ నమ్మకాలు, అందరినీ కలుపుకునే నమ్మకాలు, తెలుగు వాళ్ళు కావచ్చు, కన్నడం వాళ్ళు కావచ్చు, తమిళం వాళ్ళు కావచ్చు, గుజరాతీ పంజాబీ మరాఠీ అందరినీ కలుపుకునే ఈ భారతీయ విజ్ఞానం భారతీయ దర్శనం ఏదైతే ఉందో బేసిక్ రూల్స్ అండ్ ప్రిన్సిపల్స్, కుటుంబ వ్యవస్థ, ఇవన్నీ కూడా దానికి అనుగుణంగా చట్టాలు కూడా ఉండాలి. చట్టాలు అనుసరించి ప్రజలు జరుపుకోవాలనేది ఒక దేశం యొక్క నిర్వహణలో ముఖ్యమైన విషయమైనా ఆ చట్టం అనేది శాస్త్రాన్ని కూడా చూసి చట్టం చేయాలి. అంటే మేము 500 మంది కూర్చున్నాము, ఈ 5-6 మంది చెప్పేది శాస్త్రం అంటే ఆ మహర్షులు ఎక్కడ వీళ్ళెక్కడ? అందుకని స్వార్థము లేని దీర్ఘదర్శనంతో సంకుచిత భావము లేని అంటే త్యాగం చేసిన మహర్షుల యొక్క శాస్త్రాన్ని మనం పక్కన పెట్టి ఈరోజు మనం తాత్కాలిక వ్యవహారానికోసరము వీరికి మనసులో వచ్చే తర్కానికోసరము అంటే మన పక్కన దేశాన్ని కూడా మనం చూడకుండా చుట్టువైపు ఉండే కష్ట నష్టాల్ని చూడకుండా వారి అధికారం కోసం అలా చేస్తూ ఉంటే దేశం యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుంది? అందుకని మనం ఆలోచించిన విషయం శాస్త్రాన్ని కూడా వీళ్ళు చూడాలి. చట్టం అనే ఏర్పాటు చేసేవాళ్ళు, అది పంచాయతీ కానీ ఈ స్టేట్లు కానీ ఈ సెంట్రల్ కానీ వాళ్ళు కూడా శాస్త్రాన్ని కూడా ఒక ముఖ్య మర్యాద ఇస్తూ ఈ శాస్త్రాన్ని పోషించడానికి ఈ సెక్యులరిజం అనే పేరుతో ఆ పేరుతో అంటే ఈ భారతీయ వ్యక్తిత్వానికి సంబంధం లేకుండా భారతీయ వికాసం అనేది కుదరదు. అందుకని ఈ ఐడెంటిటీ అనేటప్పుడు ఈ సంస్కృత భాషని గౌరవించటం, గో సంరక్షణ చేయించటం, గుడి గోపురాల్ని ఆ శాస్త్ర నమ్మక మర్యాద ప్రకారం జరిపించటం, ఇలాంటి దేశంతో పాటు ఆ సెక్యులరిజం అంటే ఏమి ఏ భాష ఇంకేదో వేరేదో నమ్మకాలు ఉన్నా అంటే సనాతన వైదిక హిందూ మతం నుంచి దూరంగా వెళ్ళిపోయిన వాళ్ళు కొత్త వాళ్ళు కాదు, అంటే ఈ వాళ్ళ పూర్వీకులు ఇక్కడి వాళ్ళే. ఇప్పుడు మనం చూస్తామే, ప్రస్తుతం చూసినా అలాగే వాళ్ళకు కోసం ఏదో పోకుండా అందరికీ నీళ్లు, అందరికీ మందు, అందరికీ చదువు, అందరికీ భద్రత అనే విషయంలో ఆ సెక్యులరిజం వాడేది అనేది వేరు. దానికోసం మనం ఇక్కడ మనమల్ని మనం అంటే ఆత్మ ఇది స్వార్థాన్ని పోగొట్టుకుని పనిచేయాలనేది ఒకటి, కానీ స్వ అనే గుర్తింపే లేకుండా పనిచేయటం అనేది వేరు. స్వార్థం లేకుండా పనిచేయటం అనటం వేరు. మనం స్వ అంటే ఏమి? ఒక హిందూ, ఆ హిందువుగా మనం చేయాల్సిన మన నమ్మకాలకి గౌరవం ఇస్తూ విద్యాలయ వ్యవస్థ కానీ ఇంకా మిగతా వ్యవస్థలు కానీ మంచిగా చూడాలి. దానికోసం
ఈ గంగా కావేరి ఒకటి చేయటం కానీ, అంటే భావనాత్మకంగా దక్షిణం ఉత్తరం అన్ని దగ్గరికి తీసుకొచ్చేది కల్చర్ ద్వారా. దీనికన్నిటికీ ప్రోత్సాహన చేయాలి. అందుకని శాస్త్రంని చూసుకుని ఈ చట్టాలు, అంటే ఏ మార్పులు వచ్చినా ఇక్కడే మార్పులు వస్తాయి, నువ్వే సర్దుకోవయ్యా. ఒక ఇంట్లో 10 మంది ఉన్నారంటే ఏదో అందరూ సర్దుకోవాలి. అందుకని ఒకరిని ఎప్పుడు చేస్తూ ఉంటే ఆ కోడలు బయటకు వెళ్ళిపోతుంది, లేదు ఏం చేస్తుంది. అందుకని ఇంట్లో ఇది కానీ మన దేశం యొక్క వ్యక్తిత్వం, ఆ ఐడెంటిటీ మానేసి అలా ఉండకూడదు. అందుకని శాస్త్రానికి కూడా, అంటే వరల్డ్ లెవెల్లో ఇండియాకు సీటు ఉండాలి, ఇండియా లెవెల్లో శాస్త్రానికి సీటు ఉండాలి. శాస్త్రానికి, వేదానికి, ఉపనిషత్తులకి ఒక స్థానం లేకుండా ఈ భారతీయం అంటే ఏముంది దాంట్లో. అందుకని ఈ భాషలు, ఈ సంగీతాలు, మన గుడి గోపురాలు, గో సంరక్షణ, దీనన్నిటికీ కూడా మన కుటుంబ వ్యవస్థ, అంటే పేరెంట్స్కి కూడా కొంత అధికారం ఉండాలి. పిల్లల్ని పెంచే దాంట్లో కర్తవ్యం ఉంటుంది. దాంతోపాటు వాళ్ళ మాటకు కూడా ఒక విలువ ఇచ్చేటట్టుగా ఈ చట్టాలు ఇదన్నీ కూడా రావాలి. అందుకని చట్టము, శాస్త్రము, సంఘం అంటే ప్రజలు, ఈ మూడు మధ్యలో కూడా సరైన అవగాహన ఉండేటట్టుగా శాస్త్రానుగుణంగా చట్టము, చట్టానికి అనుగుణంగా సమాజం, ఇట్లా మొదట్లో శాస్త్రం, దానికి అనుగుణంగా చట్టం, చట్టానికి అనుగుణంగా సమాజం, అలా మంచి ఒక పర్యావరణం రావాలి. అందుకని శాస్త్రాన్ని కూడా మనం సంరక్షణ చేసేటట్టుగా మన గుళ్ళు గోపురాలన్నింటినీ కూడా శాస్త్రబద్ధంగా, ఏమంటే ఏదో ఒక చోట్లో పక్కన స్టేట్లో, ఈ దక్షిణ దేశంలో ఏదో ఒక ఇది జరుగుతుంది మీకు తెలుసు. అలా ఉన్నప్పుడు ఏదో ఆ గుడికి సంబంధించిన వ్యవహారం అనేది కాదు విషయం, లేదు ఆ గుళ్ళోనే అలా ఆచారం ఉందనేది కూడా కాదు. ఈ ఆచారం అనేది కాళ్ళు కడుక్కుని లోపల గుడికి రావాలంటే తిరుపతి గుడిలో మాత్రమే ఉండేది. అంటే ఆ సౌకర్యం అన్ని గుళ్ళో చేయాలి, అదే లేదండి తిరుపతిలోనే అలా చేయాలండి, ఇంకా మిగతా అట్లా షూతో వస్తామంటే, అంటే మిగతా గుళ్ళో కూడా మనం చేయాల్సిన విషయాన్ని చేయకుండా ఉంటే ఆ గుడి వరకే ఆ పరిమితమని అయిపోతుంది. అందరికీ సమానమైన, అందరికీ ముఖ్యమైన కొన్ని వ్యవహారాలు, ఆచారాలు ఈ గుడి వరకే, ఈ ఊరు వరకేనే అయిపోతుంది. అందుకని ఇప్పుడు గుడిల్ని మనం ఇంకా విస్తృతంగా నిర్వహణ చేయాలి. ఆ విస్తృతంగా, పూర్ణంగా, సమగ్రంగా వికాసం చేస్తే అప్పుడు ఆ ఒక గుడి వరకే అనేది కాకుండా అది సహజంగా మనకు అవసరమైన ఆదరణ ప్రజల్లో వస్తుంది. అందుకని ధర్మ ప్రచారకుల్ని, ఎట్లా సంఘానికి ప్రచారకుల్ని తయారు చేస్తున్నారు అంటే నిరాడంబర జీవితం, అంటే సమర్పణ జీవితం, అందరితో కలుసుకుని చేసే జీవితం, ఇట్లా కొత్త కొత్త విషయాలను తెలుసుకుని అప్పుడప్పుడు ప్రతిస్పందించే ఆ జాగృతి, ఇలాంటి విషయాలు చేస్తున్నట్టుగా ధర్మ ప్రచారకులను కూడా మనం తయారు చేయాలి. దానికోసం ఈ మఠ మందిరాలు, గుళ్ళని కూడా మనం ఇంకా ఆర్థికంగా, ఇంకా వాలంటీర్సు, కార్యకర్తలు పరంగా, ఇంకా ధర్మ విజ్ఞానం తెలుసుకున్న మంచి మంచి మేధావిలాసం కలిగిన, సాత్విక ప్రవృత్తి కలిగిన సందేహ నివారకుల్ని మనం, అంటే శాస్త్ర సందేహాలు చెప్తే, అంటే శాస్త్రాన్ని చెప్పి ఈ రోజుకి ఎంత మంచి మాటగా చెప్పాలో, అందంగా చెప్పాలో, అప్పుడప్పుడు ప్యాకేజీ లాగా చెప్పాలో, అన్నీ ఒకసారి చెప్తే జీర్ణశక్తి ఉండదు. అన్నీ ఇచ్చేస్తాను, ఆకలి అని చెప్పావు, అన్నీ కలిపి ఈరోజే తినేసి అంటే ఏమవుతుంది, అది కాదు. అందుకని అప్పుడప్పుడు ప్యాకేజీ లాగా చెప్పేవాళ్ళుగా మంచిగా తయారు చేయాలి. దీనికోసం మనం దేశం ముందుకు రావడానికి భద్రత అవసరం. అంటే బార్డర్లో అన్నిట్లో మంచిగా ఉండాలి, సేన మంచిగా ఉండాలి, ఇక్కడ దేశభక్తి ఉండాలి, అక్కడ చుట్టూ నేబర్ కంట్రీస్తో మంచి సంబంధం ఉండాలి. ఈ విశ్వ
దేశములు, వరల్డ్ కంట్రీస్ వాళ్ళతో మంచి సంబంధాలు ఉండాలి, అవగాహన ఉండాలి, ఇదన్నీ అవసరం. దాంతోపాటు దేశం లోపల ఉండే మన భారతీయుల మధ్యలో ధర్మాచరణ, ధర్మ సందేశం, ధర్మ జాగృతి, ధర్మ విజ్ఞానం ఇవన్నీ ఉండటానికి రిలీజియస్ టీచింగ్స్ కూడా మనం రిలీజియస్ టీచింగ్స్, రిలీజియస్ ప్రాక్టీసెస్, అండర్స్టాండింగు, దానికోసం కూడా సమయం ఇవ్వటం, సహాయం ఇవ్వటం, కార్యకర్తలను ఇవ్వటం, ఇంకా పరిపోషణ చేయటం. అలా చేస్తే అంటే ఏదో 1000 సంవత్సరాల తర్వాత ఈ 70 సంవత్సరాల ముందు వచ్చిన ఈ స్వతంత్రం అనేది మనం ధార్మికంగా హిందువులు వాడుకునే దానికి ఉపయోగంగా ఇది మంచిగా వస్తుంది. దానికి ఈ దక్షిణ దేశం అనేది ఇంకా మంచి పనులు చేసే అవకాశం ఉంటుంది. అంటే ఇది జనరేటర్, దక్షిణ దేశం అనేది జనరేటర్. అక్కడక్కడ తగ్గినప్పుడు ఇక్కడ పరిపాలించారు. ఈ చరిత్రవేత్తలు వీళ్ళని అడిగితే చెప్తారు ఎలా ఇక్కడ దక్షిణ దేశం వాళ్ళు శంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, ఇంకా పెద్ద పెద్ద పండితులు, అపయ దీక్షితులు, వీళ్ళందరూ ఏమేమి చేసినారు, మంచి పనులు చేశారు. ఈ భారతీయ శాస్త్రముని కొంతవరకైనా కాపాడగలిగే, ప్రచారం కలిగే ఈ పద్ధతుల్ని ఇక్కడ పోషణ చేశారు. ఇక్కడ ఉండే రాజులు దానికి ఆదరణగా చేశారు. ఇక్కడ ఉండే గ్రామ వ్యవస్థ కూడా సత్రాలు, ఈ అన్నదానాలు, ఈ నియమాలు, అక్కడక్కడ చేసే జాత్రలు, ఇక్కడక్కడ ఒక్కొక్క సమాజం తరఫున చేస్తున్న మంచి పనులు, ఇట్లా వ్యక్తిగతంగా ఒక్కొక్క సమాజం తరఫున చేసే ధర్మకార్యాలు, ఇట్లా వాళ్ళు ఏదో ఇక్కడ ఉన్న కృష్ణదేవరాయలు వీళ్ళు ఇక్కడ హిందూ మతంలో నమ్మకం ఉన్న పరిపాలన చేసిన వాళ్ళు, జమీందారులు, ఇట్లా వాళ్ళు ఏదో ఒక వేద పాఠశాల జరపటం, అన్న సత్రం జరపటం, పాదయాత్ర మంటపం చేయటం, గోశాల పోషించటం, సంగీత కళాశాల పెట్టడం విజయనగరంలో, ఇక్కడ మొత్తానికి వారి శక్తి, వారి సౌకర్య ప్రకారం, అభిప్రాయ ప్రకారం ధర్మకార్యం చేస్తూ వచ్చినారు కనుక ఉత్తర దేశంలో వాళ్ళు అంటే చాలా ఇబ్బందుల్ని ఎదుర్కొన్నారు. అక్కడ బొట్టు పెట్టుకోవటమే కష్టమైంది, ఇట్లా బయట తిరగటమే కష్టమైంది. అట్లా వాళ్ళు ప్రత్యక్షంగా ఎన్నో శ్రమల్ని వాళ్ళు అన్య నమ్మకాల వాళ్ళతో, అన్య దేశం నుంచి వచ్చిన వాళ్ళతో వాళ్ళు సంఘర్షణ చేయాల్సి వచ్చింది కనుక వాళ్ళు ఇంకా కష్టం అనుభవించారు. అనుభవంలో కూడా వాళ్ళు ఇంకా ధైర్యంగా ఉన్నారు కనుక గర్వసే కహెంగే హమ్ హిందూ హై అని చెప్పి వాళ్ళు అలా ఒక ఇది గౌరవసే రహెంగే హమ్ హిందూ హై ఇదర్, అక్కడ గర్వసే కహెంగే హిందూ హై హమ్ అని చెప్పి అక్కడ ఉత్తర దేశంలో గౌరవం ఇక్కడ, గర్వం అక్కడ, అంటే మీ ధైర్యం అక్కడ, ఇలా రెండు వచ్చింది. ఇప్పుడు మనం రెండు కలపాలి, దక్షిణ బుద్ధి ఉత్తర శక్తి అని రెండు కలుపుకొని యోగము, జ్యోతిషము, ఇప్పుడు యోగ శాస్త్రం మంచిగా ప్రచారంలో ఉంది. ఇంకా దీన్ని కూడా మనం ఇక్కడ జ్యోతిషం, పురాణం, ఈ అర్థశాస్త్రం అన్నీ కూడా శాస్త్ర ప్రచారం ప్రజలకి తెలిసేటట్టుగా, ప్రజలు కూడా దీని యొక్క ప్రాముఖ్యతని, ప్రాశస్త్యాన్ని, ప్రాచుర్యాన్ని తెలుసుకునేటట్టుగా మనం ఇక్కడ చెప్పే మెథడాలజీ, ప్రజెంటేషన్, హిందూయిజంలో సబ్జెక్ట్ ఉంది, ప్రజెంటేషన్ డిస్ట్రిబ్యూషన్కి అవసరం ఉంది. ఈ పీడిఎస్ అంటారే, బియ్యం ఇస్తాము, పప్పు ఇస్తాము, పంచదార ఇస్తాము, నూనె ఇస్తాము, నెయ్యి ఇస్తాము, ఇదన్నీ ఇప్పుడు ధర్మాన్ని మనం ఎట్లా అందరికీ చిన్న చిన్న పిల్లల వరకు మనం ఎలా ఇవ్వగలుగుతాము, దానికి మనకు రిసోర్సెస్ ఏమి, సోర్సెస్ ఏమి, దాన్ని మనం చూసి దానికి మంచి పండితులు, మంచి దాతలు, మంచి కార్యకర్తలు, ఒకటి నైపుణ్యం, విద్వాంసులు, దాతలు, పుణ్యము, నైపుణ్యము పుణ్యము కలిసి ప్రజల కోసం పనిచేయాలి. దానికి పుణ్యం ఎలా వస్తుంది, నైపుణ్యం దానికి మెరిట్ ఎలా వస్తుందని మనం చూసి ప్రతి స్కూల్లో కూడా ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మ్యాక్సిమం యూటిలైజేషన్, ఇప్పుడు ఇంత అందంగా, భవ్యంగా, సౌకర్యంగా ఈయన ఏర్పాటు, కళ్యాణ మంటపం ఆయన ఏర్పాట్లో ఇంత చేసినారు, సౌకర్యం మంచిగా చేసినారు, అందరినీ పిలిపించినారు, అన్నీ చేసినారు. ఇక్కడ చిన్న చిన్న స్కూల్లో ఉండే మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా శనివారం, ఆదివారంలో
ఈ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న వాళ్ళకి ఎక్కడ ఈ రాముడు కృష్ణుడు గురించి చెప్పటం అరుదుగా ఉన్నదో అక్కడి వాళ్ళని మనం సొంతంగా మీరు చేస్తే 1,00,000 విద్యార్థులకి ఈ ఆధ్యాత్మిక విద్య నేర్పిస్తారు, భగవద్గీత ఇవన్నీ నేర్పిస్తారు. ఇది 1,00,000 మందికి నేర్పిస్తారనుకోండి, అంటే 50 లక్షల మంది వేరే స్కూల్లో చదువుతున్నారు. అక్కడ సైకిల్ ఇస్తారు, లేదు భోజనం పెడతారు, అన్నీ చేస్తారు, కానీ దీన్ని పెద్దగా చెప్పరు. అప్పుడు వాళ్లకు ఈ అవకాశం లేకుండా పోతుంది. మెజారిటీ పాపులేషన్కి, గ్రామస్తులకి మన రామాయణం ఏమి, భాగవతం ఏమి, భగవద్గీత ఏమి, పెద్దపాల శిక్ష ఏమి అని తెలుసుకునే అవకాశం లేకుండా ఉండే వాళ్ళకి ఈ ప్రైవేట్ స్కూల్స్లో పిలిపించి శనివారం ఆదివారంలో సాహిత్యం అంటే ఏమి, సంగీతం అంటే ఏమి, చరిత్రం అంటే ఏమి, పురాణాలు అంటే ఏమి, కృష్ణదేవరాయ అంటే ఏమి, గోపురం అంటే ఏమి, మంటపాలంటే ఏమి, తెప్పోత్సవం అంటే ఏమి, బ్రహ్మోత్సవాలు అంటే ఏమి, ఇదంతా మనం చెప్పాలి వాళ్ళకి. భారతీయ ఉత్సవాలు, భారతీయ మార్గం, దీని గురించి వాళ్ళకి చెప్పటానికి ఈ కల్చరల్ స్కూల్స్, సంస్కృతి పాఠశాలలు అక్కడక్కడ అంటే ఖర్చులు కూడా తగ్గుతాయి. ఈ కొత్తగా ఏకల్ విద్యాలయాలాగా, ఏకల్ విద్యాలయ గవర్నమెంట్ వాళ్ళు కూడా చేయవచ్చు. అది వాళ్ళు సెక్యులర్గా ఉండే పనులన్నీ గవర్నమెంట్ వాళ్ళు కూడా చేయవచ్చు. ఇంకా దాంట్లో ఒత్తిడి పెట్టాలి, ప్రెషర్ పెట్టి వాళ్ళ ద్వారా చేయించాలి. ధర్మం సంబంధించిన విషయం వాళ్ళు చేస్తే సంతోషమే, కానీ ఎంతవరకు చేస్తారో ఎలా చేస్తారో అది చూడాలి. కానీ ప్రైవేట్ పార్టిసిపేషన్ దీంట్లో మెయిన్గా ఉండాలి. ధర్మ ప్రచారంలో వైద్య సేవ, రోడ్డు వేసేది ఈ విషయంలో గవర్నమెంట్ ఇంకా ఎక్కువ చేసేదానికి సెంట్రల్ కానీ స్టేట్ కానీ చేయటానికి రిక్వెస్ట్ కానీ ప్రెషర్ కానీ ఏమి వాళ్ళతో రిలేషన్ కానీ పెట్టుకుని మంచిగా చేపించాలి వాళ్ళకి. ఏమిటంటే వరల్డ్ బ్యాంకు అదన్నీ వాళ్ళకి సహకరిస్తారు, అన్నీ చేస్తారు. వాళ్ళు ఇంకా చేయవచ్చు, వాళ్ళ దగ్గర అధికారం ఉన్నప్పుడు వాళ్ళు ఇంకా ప్రజాసేవ ఇంకా మంచిగా చేయవచ్చు. గ్రామీణ అభివృద్ధి వాళ్ళు చేస్తున్నారు, ఇంకా బాగా చేయవచ్చు, ఘనంగా చేయవచ్చు. గుడి గోపురాలు ఈ ధర్మ ప్రచారం విషయంలో వాళ్ళు చేసింది వాళ్ళు చేస్తారు, ఇంకా చేస్తే బాగుంటుంది. దాంతోపాటు ప్రజలు కూడా వారి సంఘాలు వాళ్ళ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కలుసుకుని వ్యక్తిగతంగా సమాజపరంగా అందరూ కలుసుకుని ఈ రిలీజియస్ ఎడ్యుకేషన్కి ఒక ఇంపార్టెన్స్ ఇస్తే, అంటే గొప్ప విషయం మనం చేతిలో పెట్టుకుని ఆ చేతిలో జర్మన్లో ఈ సంస్కృతం డిపార్ట్మెంట్ ఉందండి, మా మనముడు అక్కడ చదువుతున్నాడు, సంస్కృతం నేర్చుకున్నాడు, అమెరికాలో ఫిలాసఫీ డిపార్ట్మెంట్ ఉంది, అదన్నీ మనం చెప్పుకుంటాం. కానీ మన వాళ్ళు ఇక్కడ ఏం నేర్చుకుంటున్నారు, దానికి మనం ఒక ఏర్పాట్లు చేయటానికి విదేశం వాళ్ళు పొగుడుతున్నారనేది వేరు. మన దేశంలో మనకి చోటు ఉండేటట్టుగా మనం ఈ ప్రయత్నం చేసుకోవాలి. ఇక్కడ ఒక 2 వారం ప్రోగ్రాం కోసం వచ్చినాము. ఇక్కడ ఒకటి ఇసకపల్లికి వెళ్ళాము, ఆమలూరు అని, సౌత్ ఆమలూరు అని ఒకటి ఊరు చూసాము, వాసవి కన్నికా పరమేశ్వరి గుడి కుంభాభిషేకం చూసినాము, రాజరాజేశ్వరి అమ్మవారి కుంభాభిషేకం ఇవన్నీ చూసినాము. మధ్యలో ఈయన భరత్ గారు ఇట్లా సంఘం యొక్క ప్రముఖులు కార్యకర్తలు అందరూ సమావేశం ఉన్నారు. సంఘము అనేక పనులు చేస్తున్నాయి విస్తారంగా. ఇప్పుడు అనేక శాఖోపశాఖములు, ఈ శాఖకు ఉపశాఖలు అంటే ఏమి, ఒక్కొక్క సబ్జెక్టులో కొత్త విషయాలన్నీ చేస్తున్నారు. అంటే దీని యొక్క అవసరం ఉన్నది. ఇది ఏదో అడ్మినిస్ట్రేషన్లో ఒక ఏర్పాటు కోసమే ఇది పనిచేస్తుందనేది కాదు, అది ఒక భాగం. కానీ దాంతోపాటు ఇంకా ప్రజల్ని మన ధర్మము, మన దేశము, మన సమాజం వైపు ఒక శ్రద్ధ, విశ్వాసం, ఉత్సాహం తెలుసుకోవటానికి ఇక్కడ కూడా అనేక సామాజిక కార్యక్రమాలు నెల్లూరులో జరుగుతున్నాయి. స్కూల్స్, హాస్పిటల్స్ ఇవి మంచి పని చేస్తున్నారు. శ్రద్ధగా ఇలాంటి దేశభక్తి, దైవభక్తి కార్యక్రమాలు చేస్తూ, అంటే మనం అన్నీ చేయగలుగుతామా అనేది ఒకటి, మనకు అంత శక్తి ఉందా అనేది ఒకటి. రెండవది, మనకు వచ్చిన అవకాశాన్ని మనం పూర్తిగా ఉపయోగించుకుంటున్నామా అనేది కూడా ఒకటి ఉంటుంది. అందుకని వారి యొక్క భాగస్వాములు అంటారు, అలా మనం అభిప్రాయాలను షేర్ చేసుకుంటాం.
అలా సర్వీస్ను కూడా షేర్ చేసుకొని అందరికీ ఇలాంటి అవకాశం వచ్చింది. ఒక హిందువుగా పుట్టడం, ఒక భారతీయ ప్రజగా పుట్టడం, ఒక సనాతన ధర్మంలో నమ్మకంతో పాటు మన జీవితాన్ని మనం ధన్యం చేసుకోవటం, చరితార్థం చేసుకోవటం, కృతకృత్యులు అవ్వటం. ధన్యధన్యహో ప్రదక్షిణ అంటారు. అలా కృతకృత్యులు అవ్వటం కృతజ్ఞతాపూర్వకంగా. అంటే ఈరోజు టెక్నాలజీ ఉంది, ట్రాన్స్పోర్ట్ ఉంది, అన్నీ ఉంది. ఏమి లేనప్పుడు, రోడ్డు లేనప్పుడు, ఈ కార్లు గీళ్ళు లేనప్పుడు కూడా, ఈ కరెంటు ఏమి లేనప్పుడు కూడా ఎంతో ఒక దీంట్లో గ్రామంలో ఈ నమ్మకాల్ని మీ తాతలు కానీ ఇంకా ముత్తాతలు కానీ దీన్ని నమ్ముకుని వాళ్ళకు ఉండే సౌకర్యాన్ని బట్టి కాపాడుతూ వచ్చారు. ఏవం ప్రవర్తితం చక్రం అని చెప్పి ఆ చక్రాన్ని ఈ తరంలో కూడా మనం ప్రవర్తింపచేయాలి. ఆ చక్రం చుట్టాలి, ధర్మచక్రం అనేది చుట్టాలి. దానికే సైకిల్ పెడల్ అని కంచి మహాస్వామి వారు పెద్దవారు ఒక ఆర్టికల్ రాశారు. ఈ సైకిల్ని పెడల్ చేస్తే కొంత దూరం పెడల్ చేయకుండా అది కొంత దూరం వెళ్ళిపోతుంది. మళ్ళా ఇంకా దూరానికి వెళ్ళాలంటే ఇంకా ఒకసారి పెడల్ చేయాలి. అలా దేశాటనం ఒక మాధుకరం అని ఒక ఆర్టికల్ రాశారు. అంటే మనం తీర్థయాత్ర పుణ్యక్షేత్రాలన్నీ సందర్శిస్తే, వివిధ ప్రాంతానికి వెళ్తే అక్కడక్కడ ఉండే మంచి విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. తమిళనాడులో కొన్ని మంచి విషయాలు ఉంటాయి, ఆంధ్రదేశంలో కొన్ని మంచి విషయాలు ఉంటాయి, కర్ణాటకలో ఇంకా కొన్ని మంచి విషయాలు ఉంటాయి. అక్కడక్కడ ఉండే మంచి విషయాల్ని ఎట్లా మకరందం పుష్పంలో, పూల్లో మకరందాన్ని, సారాన్ని, సెంటు తయారు చేస్తాము, అట్లా సుగంధం తయారు చేస్తాము. అట్లా మన జీవితంలో కూడా అక్కడక్కడి నుంచి మంచి విషయాన్ని గ్రహించి ఒక పూర్ణ పురుషుడుగా మనం తయారవ్వచ్చు అని దేశాటనం ఒక మాధుకరం అని ఒక ఆర్టికల్ అన్ని రాశారు, వ్యాసం రాశారు. అందుకని ఈ వ్యాసం ఆయన రాసింది ఒకటి, భారతం అనేది వ్యాస భారతం కావాలి దీంట్లో. అంటే ఈ డిజిటల్ ఇండియా, ఆ ఇండియా, ఈ ఇండియా అనేది భౌతికంగా మనకు ఉపయోగపడుతుంది. కానీ తరతరాలకి మనల్ని ధర్మం సంబంధించిన విషయం తీసుకురావటానికి అన్ని తరాలు వాళ్ళు కూడా, 3వ తరం 4వ తరం అందరూ కూడా ఈ ధర్మం, సంస్కృతి, సమాజం ఈ దీంట్లో పట్టు రావటానికి ఈ వ్యాస భారతం కావాలి. వ్యాస భారతం ఏం చెప్పినారు ఆయన? 18 పురాణేషు వ్యాసస్య వచనద్వయం పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. అందరికీ సహాయం చేయండి, పుణ్యం సంపాదించండి. డబ్బు సంపాదిస్తాము, డాలర్ సంపాదిస్తాము, ఇంకా అన్నీ సంపాదిస్తాము. దాంతోపాటు పుణ్యం సంపాదించాలి. ఆ పుణ్యాన్ని సంపాదించడానికి దేశం అనేది నైపుణ్యం, పుణ్యం 2 దారిలో కూడా పనిచేయాలి. మన వాళ్ళు పెద్ద సైంటిస్ట్ అవ్వాలి, మన వాళ్ళు ఇంకా పెద్ద పెద్ద గొప్ప గొప్ప విషయాలన్నీ కూడా అంటే దగ్గరికి వచ్చి పోయింది. ఇంత ఖర్చు పెట్టి అన్నీ చేసి అంత ఆకాశం వరకు వెళ్ళి దగ్గరికి వచ్చేసరికి ఒక చిన్న దీంట్లో ఎక్కడో పోయింది, మిస్సింగ్ అయింది. అట్లా అంటే మన వాళ్ళు అంత బాగా ప్రయత్నం చేశారనుకోండి, అది అనుకోవాల్సిన విషయం. ఇంతవరకు ఆకాశంలో వెళ్ళి ల్యాండ్ అయింది, ఏదో చెప్తారు, అదన్నీ అయింది ఇప్పుడు కొన్ని నెలల ముందు అది. కానీ సైన్స్లో మనం ఇంకా నిరంతర ప్రయత్నం చేస్తూ, కృషి చేస్తూ ఎన్నో సాధించారు మన వాళ్ళు. పక్కన వాళ్ళు సహాయం చేసినా చేయకపోయినా ఎన్నో విషయాలు సృష్టించినారు. అంటే భారతీయ విజ్ఞానం అంత గొప్పగా ఉంది. దాంట్లో జ్ఞానం విజ్ఞానం సహితం అని చెప్పి ఆ విజ్ఞానము 2 కలిసి భారతీయ సమాజం యొక్క ఉద్ధారానికి సంఘం తరఫున, ప్రజా తరఫున ఈ కృషి, ఈ ప్రయత్నం సఫలమయ్యి మంచిగా దేశం సుభిక్షంగా, శాంతిగా, సమృద్ధంగా. దాంట్లో వేదంలో చెప్తారు, శాంతి సమృద్ధం అమృతం అంటారు. శాంతి, సమృద్ధి, అమృతం ఈ 3 దేశంలో కలగాలి. దానికి మనం వైద్యపరంగా, విద్యాపరంగా, వేదపరంగా మన ఆలోచన విధానాన్ని పెట్టుకుని ముందుకు వెళ్ళటానికి అందరూ ప్రార్థన ప్రయత్నం చేయాలి. హర హర శంకర, జయ జయ శంకర.